నుండి లైట్ ఉంది కనుక చూడగలుగుతున్నాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త మొదటి 5 వచనాలు చదువుకుందాం. 6 నుండి 13 వరకు కూడా చదవాలి, కాకపోతే సమయం చాలట్లేదు కనుక మొదటి 5 వచనాలు మాత్రమే చదువుతున్నాను. Turn with me to the Matthew Gospel, chapter 26 verses 1 to 5. మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యేసు మాటలన్నీ చెప్పు చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో, అప్పుడు మనుష్య కుమారుడు సెలవు వేయబట్టకై అప్పగింపబడననియో మీకు తెలియనని చెప్పాను. ఆ సమయంలో ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరంలోకి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చూడవలనని చంపవలనని ఏకమై ఆలోచన చేసేది. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకునేది. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రార్థించుకుందాం. మీరు జీవము గల దేవుడని, ప్రేమ స్వరూపుడని, నమ్మదగిన దేవుడని, మనసున్న మంచి దేవుడని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి వస్తున్నాం. జీవాధిపతి యేసుక్రీస్తు నామమున మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో ప్రభువా క్షణం వరకు కూడా సజీవ లెక్కలో ఉంచారు. నీకు వందనాలు. ఉదయకాలం టీవీలో అందరినీ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు. తిరిగి సాయంకాలం మీ పరిబిడ్డలను ఉద్దేశించి యేసు ప్రభువు యొక్క శ్రమలను కలిసి ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీ నామమున వాక్య ధ్యానం ప్రారంభిస్తున్నాం. తల్లి ఆత్మ మీలోని మాట్లాడుతున్నాడే గారి మాట్లాడే వారికి ఏం కానటువంటి వాగ్దానం నెరవేర్చండి. ఆచారం ప్రకారం వచ్చినటువంటి వారి యొక్క ఆలోచనలు మార్చి ఆరాధనలోకి మీరు నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. గాయపడినటువంటి కుటుంబాలను, వ్యక్తులను దైవం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారో లేవనెత్తవలసిందిగా వేడుకుంటున్నాం. మారు మనసు రక్షణ ఎవరికైతే లేదో ప్రభా దయచేసి వారికి ఎందుకు సమీపస్తులుగా చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. కొందరు మా ప్రభా వాక్యం సమయానికి బయట తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మంచి మనసును వారికి దయచేయండి. ఇక్కడ తిరిగేటువంటి వారు ప్రతి సంఘంలో కూడా తిరుగుతారని మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నిధిలో కూర్చోగలగాలి. మా తల్లి ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. వాక్యం బోధిస్తున్నటువంటి నా మీద మీ ఆత్మను కుమరించాలని ప్రభువుల రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంగా ప్రభువుల రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ప్రభువులను ప్రేమటువంటి వారా ఈ సాయంకాలంలో దేవుని చిత్తమైతే 3 అంశములు మనం ధ్యానించబోతుంటున్నాం. దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, అవకాశాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. మనకు నూతన దినం దేవుడు మన జీవితంలో అనుగ్రహించారు. భూమి మీద మన ఆయుష్ను పెంచినందుకు దేవుడికి వందనాలు. అక్కడ కూర్చొని ఆరాధనలో నేను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఇప్పుడు చనిపోతే మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అని అనుకున్నప్పుడు ఎవరికి కూడా తెలియదు. పుట్టిన తర్వాత తెలుస్తోంది ఒక లోకం ఉందని, మరణిస్తేనే తెలుస్తోంది మరో లోకం ఉందని ఒక భక్తుడు మన విశాఖపట్నంలో మాట రాశాడు. కాబట్టి నిజంగా ప్రభువునందు ప్రియమైన వారా పుట్టి తెలుసుకున్నాం భూలోకం ఉందని, మరణించిన తర్వాత తెలుస్తుంది 2 లోకాలు ఉన్నాయని. అందులో ఏ లోకానికి వెళ్తారో ఎవరికి కూడా తెలియదు. యేసు ప్రభువును భూమి మీద నమ్ముకుంటేనే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తామనేది గ్రహించారు. కొన్ని నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కొంచెం మీకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా, వేడి పుట్టుకొస్తున్నప్పటికీ కూడా దయచేసి దేవుడి యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు నామమున ప్రేమతో మనవి చేస్తున్నారు. ఎందుకంటే ఒక మాట ప్రభువునందు ప్రేమైన వాళ్ళగా యేసు ప్రభువు అనుభవించినటువంటి శ్రమల్లో కనీసం 1% కూడా మనం శ్రమ అనుభవించట్లేదు. ఆయన పడినటువంటి శ్రమల్లో 1% కూడా మనం ఆయన శ్రమలకు సమానం కాం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆ ఎండ వేరు, ఒంట్లో ఉన్నటువంటి నొప్పులు వేరు, బాధలు వేరు. జ్వరం నుండి శరీరం గాయపరచబడినప్పుడు అటు జ్వరాన్ని తట్టుకోవాలి, గాయపడినటువంటి శరీరాన్ని గాయములను తట్టుకోవాలంటే చాలా కష్టం. రక్తం ఫ్రెష్ గా తాజాగా కాలుతూనే ఉంది. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువుకు జ్వరం వచ్చింది. 17 గంటలు నీళ్లు తాగకుండానే యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణం మీద ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి శ్రమ ఒకటే ఒక మాట ఎవరి కొరకు అనుభవించాడంటే ఒకటే కారణం, నీ కొరకే, నా కొరకే. కాబట్టి ఈ సాయంకాలం అంతగా నీ కొరకు నన్ను ప్రేమించి యేసు ప్రభువు శ్రమను అనుభవించినప్పుడు మనం కూడా 1 గంట సేపు ఈ శ్రమను అనుభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభువులకు ప్రేమటువంటి వాళ్ళ ఈ సాయంకాలం ముందు మనం ధ్యానించేటువంటి అంశాలు 3 విధాలుగా ఉంటాయి. ఈ సందేశంలో 3 భాగాలు మనం వినబోతుంటాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు సమాధి కొరకు ఆయన సిద్ధపరచబడ్డారు అనేది ఒకటి. రెండవదిగా ఆయనను సమాధి చేయడానికి ప్రజలు కుట్ర పొందారు అనేటువంటిది రెండవదిగా. మూడవదిగా పస్కా పండుగ కొరకు వాళ్ళు సిద్ధపడ్డారు. 3 కూడా సిద్ధపాట్ల గురించే దేవుని వాక్యాన్ని ధ్యానం మనం చేసుకోగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతారు కాబట్టి ముందుగానే సమాధి కొరకు ఒక స్త్రీ ఆమెను సిద్ధపరిచింది. యేసు ప్రభువు సమాధి చేయబడడానికి ముందుగానే అభిషేకం ద్వారా సిద్ధపడ్డారనేది నేర్చుకోవాలి. రెండవదిగా యేసు ప్రభువుని చంపడానికి ప్రధాన యాజకులు యూదా ఇస్కరియోతు
కొందరు యూదులందరూ కూడా కలిసి కుట్రపల్లి సిద్ధపడ్డారు యేసు ప్రభువును చంపడానికి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారే పస్కా బలి పశువుగా ఆయనే సిద్ధపడ్డారు చనిపోవడానికి. కాబట్టి ఒక స్త్రీ ఆయనను అభిషేకించింది, సిద్ధపరిచింది. యూదులు ఆయనను సిద్ధపరిచారు చంపడానికి, వాళ్ళు సిద్ధపడ్డారు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా పస్కా బలి పశువుగా మనందరి పాపముల కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డాడు. దేవుడి చిత్తమైతే 3 అంశాలు కూడా ఈ సాయంకాలం ముందు ధ్యానించుకుందాం. ప్రభువును ప్రేమైన వాళ్ళ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? నేను చదివిన లేఖన భాగం అనగా మంగళవారం సూర్యుడు అస్తమించిన తర్వాత బుధవారం సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఈ లేఖన భాగాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ యూదులకు బుధవారంలో సూర్యుడు అస్తమించేసి గురువారం అనేటువంటిది ప్రారంభమైంది. మనం రాత్రి 12 గంటలకు ప్రారంభించుకుంటాం కనుక మనం ఇంకా బుధవారంలోనే ఉన్నాం. వాళ్ళు యూదులు మాత్రం ఆ కాలంలో సూర్యుడు అస్తమించేసరికి దినం గడిచిపోతుంది కనుక వాళ్ళు నూతన దినంలో ప్రవేశించారు. ఇప్పుడు వాళ్ళు గురువారం జరగబడినటువంటి పస్కా కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. మనం ఇంకా బుధవారంలోనే ఉంటున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో లేదా ఈ సాయంకాల సమయంలో ఏ విధంగా 3 సిద్ధపాట్లు కూడా ఆయన జీవితంలో కలిగి ఉన్నారు. దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నాకు నిజంగా యేసు ప్రభు వారు ఎంత యూనిక్ పర్సన్, ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని అనిపిస్తుందంటే, పుట్టినప్పుడు తన తల్లి అయినటువంటి మరియా పొత్తిగుడ్డలతో యేసుక్రీస్తు ప్రభు అర్పించి ఉంటుంది. సాధారణంగా యూదులు చనిపోయినప్పుడు పొత్తిగుడ్డలు చుట్టుతారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడే చుట్టారనగా ఈయన మాత్రమే చనిపోవడానికి పుట్టాడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. ఆయన కూడా స్వయంగా ఆ మాట చెప్పారు బైబిల్లో. కాబట్టి చనిపోవడానికే, మనుష్య కుమారుడు అప్పగించబడ్డానికే ఈ లోకానికి వచ్చాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు తన గురించి చదువుకున్నారు. కాబట్టి పుట్టినప్పుడే మరణానికి సంబంధించినటువంటి పొత్తిగుడ్డలు ఆయనకు చుట్టబడి ఉన్నాయి. ఎవరు కూడా ఆ విధంగా చుట్టుకోడు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. రెండవదిగా బ్రతుకున్నప్పుడే మరియా, ఆ తర్వాత పేరు లేనటువంటి ఒక స్త్రీ, ఇద్దరు కూడా అని అనుకోవచ్చు. బహుశా 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు, మత్తయి సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదివితే బేతనియాకు చెందినటువంటి మరియా, ఆ తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాల్లో అన్నేమ్డ్ ఉమెన్ అనగా పేరు లేనటువంటి ఒక స్త్రీ, వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను అభిషేకించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఎందుకు అభిషేకిస్తున్నారనగా ఆయన చెప్పాడు, నాకు భూస్థాపితమైన నిమిత్తమై వీరు నన్ను అభిషేకిస్తున్నారని చెప్పారు. అంటే బ్రతుకున్నప్పుడే మనిషిని సమాధి చేయడానికి సిద్ధపడ్డారు అనేటువంటి విషయాన్ని గ్రహించారు. ఆ తర్వాత పేతురు యోహానులను పిలిచి, మీరు వెళ్ళండి ఫలానా చోటికి, ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడనే తర్వాత చెప్తారు. ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి, మన కొరకు మేడని ఏర్పాటు చేయబడింది, అక్కడ పస్కాన్ని సిద్ధపరచండి అంటాడు. ఈ 3 విషయాలు కూడా లేదా 3 సన్నివేశాలు ఎప్పుడు జరిగాయనగా మంగళవారం సూర్యుడు అస్తమించడం మొదలుకొని బుధవారం సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఈ రోజు వరకు కూడా ఆ కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ప్రభువును ప్రేమ వాళ్ళ ఈ సాయంకాలం ముందు మొదటి అంశముగా యేసుక్రీస్తు ప్రభువు సమాధి కొరకు ఏ విధంగా సిద్ధపరచబడ్డారు అనేది దేవుడి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన వారంలో చనిపోతాడు అనగా 3 భోజనాల్లో యేసు ప్రభు వారు పాల్గొన్నారు, 3 విందుల్లో పాల్గొన్నారు. మొదటి విందు యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం పస్కా పండుగ దినమున చనిపోతాడు అనగా ఎగ్జాక్ట్లీ 6 దినముల క్రిందట బేతనియా అనేటువంటి గ్రామంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా, మార్తా, లాజరు అనేటువంటి వారి ఇంట్లో ఆయన విందులో పాల్గొన్నాడు అని గ్రహించారు. రెండవ విందు ఏమనగా ప్రభుత్వం పేరుటువంటి వాళ్ళ ఎల్లుండి శుక్రవారం చనిపోతాడు అనగా ఈ బుధవారం అనేటువంటిది 2 దినములకు ముందుగా ఆయన మరణిస్తాడు అనగా 2 దినములకు ముందుగా ఎవరింట్లో కూర్చున్నాడు అనగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు దాకా చదివితే బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి వారి ఇంట్లో సీమోను ఇంట్లో కూర్చొని ఉన్నాడు. మరి ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభువును అభిషేకించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇప్పటికి 2 విందులు అయిపోయాయి. మరొక చివరి విందు 3వ విందు అనగా అదే పస్కా విందు అనగా రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థించిన తర్వాత అప్పగించబడతాడు అనగా ఆయన శిష్యులందరితో కూడా కలిసి వేటలను పస్కా విందును ఆచరించాడు. కాబట్టి వారంలో చనిపోతాడు అనగా ఎగ్జాక్ట్లీ 6 దినముల క్రిందట బేతనియాలో ఆయన విందులో పాల్గొన్నాడు. ఆ తర్వాత బేతనియాలోనే ఆ తర్వాత మళ్ళీ సీమోను పడి కుష్ఠరోగి ఇంట్లో కూడా ఆయన విందులో పాల్గొన్నాడు. ఆ తర్వాత 3వదిగా ఆయన ప్రభువును ప్రేమైన వాళ్ళ పస్కా విందులో కూడా పాల్గొనడం మనం చూస్తాం. ఈ 3 విందుల్లో ఉన్నటువంటి తేడా ఏంటో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నారు. మీరు కనుక జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే 11వ అధ్యాయం యోహాను సువార్తలో చనిపోయినటువంటి లాజరును యేసు ప్రభువు వారు లేపారు. అప్పటికి కూడా వాళ్ళ అక్కే చెబుతుంది, ఇప్పటికి నా తమ్ముడు చనిపోయి 4 దినములైంది, కప్పు పడుతూ ఉంటాడు, కుళ్ళిపోయి ఉంటుంది శవం అనేది. అయినా కూడా ఎక్కడ సమాధి చేశారు అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తల చేత నడిపించబడి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లాజరు నిద్ర నుంచి లేచి వెళ్ళిపోయి ఎలా అని అన్నాడు. పిలుపుతో చనిపోయిన లాజరు లేచి బయటికి వచ్చాడు. ఆశ్చర్యపోయారు ఆ కుటుంబీకులు, ముఖ్యమైన అత్తలిద్దరు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురైపోయారు. ఎందుకనగా సొంత తమ్ముడు చనిపోయిన చిన్న వయసులో తిరిగి లేచాడు ప్రభు లేకుడని ఎంతగానో ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఆ దేవుడు మళ్ళీ వాళ్ళు కనిపించదు. కానీ 12వ అధ్యాయంలో కనుక మీరు గమనించినట్లయితే అప్పుడు యేసు ప్రభు లాజరు లేపిన తర్వాత ఇక నన్ను పట్టుకుంటారని చంపేస్తానని యేసు ప్రభు వారికి దైవత్వంలో తెలిసిపోయింది. అందుకని ఆయన ఎఫ్రాయిం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శిష్యులతో కూడా సమయాన్ని గడుపుతూనే ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడు అనగా జన సమూహులకు వాక్యం చెప్పేటువంటి వాడు, తన 12 మంది శిష్యులకు కూడా వాక్యం చెప్పేటువంటి వాడు. 3 విధాలుగా 3 గుంపులకు యేసు ప్రభు వాక్యం చెప్పేటువంటి వాడు. ఒక వ్యక్తి ఉన్న వాక్యం చెప్పేటువంటి వాడు, సువార్త ప్రకటించి ఆత్మను రక్షించేవాడు. శిష్యులు 12 మంది మాత్రమే ఉన్నా ఎప్పుడు మీరు ఆత్మనే ఉంటారు కదా అని విమర్శ స్వభావంతో యేసు ప్రభు చెప్పకుండా లేదు. కానీ 12 మంది శిష్యులకు కూడా వాక్యములు బోధించేటువంటి వాడు. ఆ తర్వాత జన సమూహంలో 1000 మంది వచ్చినా సరే వారికి కూడా వాక్యం చెప్పేటువంటి వాడు. మనకున్నటువంటి ఆ మనస్తత్వం, ఆయనకున్న మనస్తత్వం గమనించండి. తక్కువ మంది వస్తే మనం ఏదో పెద్ద స్పీకర్లు అన్నట్టుగా వాక్యం చెప్పడానికి వెళ్ళాం. చిన్న గుంపు ఎక్కడైనా ఉంటే వాక్యం చెప్పడానికి రమ్మంటే నేను రాను, నాకు వీలు కాదని చెప్పేసి మొత్తానికి అబద్ధాలు సైతం చెప్పేసి మనం తప్పించుకుంటూ ఉంటాం. యేసు ప్రభు అలా కాదు, ఎఫ్రాయింకి వెళ్ళిపోయారు. శిష్యులతో కూడా గడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆహ్వానం ఆయనకు అందింది. ఎలాగైనా ప్రభువా బోధ కూడా మా ఇంటికి రావాలి అని. ఏంటి మరి ఏం జరిగిందనగా లాజరు తర్వాత మరియా మార్తలు ముగ్గురు కూడా విందు ఇంట్లో బయటయ్యాలో వారి ఇంట్లో ఏర్పాటు చేశారు. ఎందుకు విందులు ఏర్పాటు చేశారనగా చనిపోయినటువంటి ఒకనాలుగో తమ్ముడిని అది చనిపోయి కొడిపోయి ఉంటే నీ మాట చొప్పున నువ్వు అతని లేపావు కాబట్టి నీ పట్ల ఎలాగైనా మేము కృతజ్ఞత వ్యక్తపరచుకోవాలని చెప్పి యేసు ప్రభు వారిని ఆయన శిష్యులను కూడా ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఈ వాజ్ రిక్లైనింగ్ అట్ ద టేబుల్. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ఆయన శుక్రవారం, వచ్చే శుక్రవారం చనిపోతాడు. పస్కా పండుగ దినం అనగా గుడ్ ఫ్రైడే మనమంటున్నాం. చెప్పాలంటే గుడ్ ఫ్రైడే కూడా పదమని ఎక్కువగా వాడుకుంది. కానీ పస్కా పండుగనే అన్నారు. బైబిల్ అలాగే ఉంటుంది. కాబట్టి పస్కా పండుగ దినం శుక్రవారం ఆయన చనిపోతాడు అనగా దానికి ముందున్నటువంటి శుక్రవారం అనగా చివరి వారం ఆ రోజు రాత్రి దేవుడు కూడా బేతనియాలో లాజరు ఇంట్లో పడుకొని ఆయన నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఏం జరిగిందనగా మరుసటి దినమే శనివారం చివరి సప్తాహ దినం. ఆ రాత్రి పూట వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు బహుశా లాజరు ఇంట్లోనే పడుకోనున్నారు, బస చేశారు. కాబట్టి మరుసటి దినం విశ్రాంతి దినం సప్తాహ దినం కనుక ఆ విశ్రాంతి దినం సప్తాహ దినం యేసుక్రీస్తు ప్రభువారు ఇంట్లో ఉంటుండగా లాజరు, మార్తా, మరియలు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఆ తర్వాత శిష్యులు కూడా విందు చేశారు. విందు జరుగుతున్నటువంటి టైంలో జాగ్రత్తగా మీరు వినాలి. ఇట్ వాజ్ అన్ ఈవినింగ్ మీల్ అనగా సాయంకాలం ఏర్పరచబడినటువంటి విందు అది. కాబట్టి సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సప్తాహు ముగించబడుతూ ఉండగా జాగ్రత్తగా వినాలి. సప్తాహు ముగించబడుతూ ఉండగా సూర్యుడు అస్తమిస్తూ ఉండగా సాయంకాలమే మార్తా, మరియా, లాజరు ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి విందు చేశారు. కాబట్టి ఆ విందు ముగించబడింది. సప్తాహు కూడా శనివారం అనేటువంటిది ముగించబడింది. అందుకని దేవుడు కూడా ముగించబడిన తర్వాత ఆ విందులోనే ఇలా కాళ్ళు చాపుకొని వాళ్ళ యూదులు ఒక విధంగా పడుకొని కిందికి కూర్చొని పడుకుంటారు. మన పనులు భోజనపు పనులు ఇంతెందులో ఉంటాయి. లేదా మనం కింద సాపేసుకొని కూర్చుంటాం, లేదా పీట వేసుకొని కూర్చుంటాం. యూదులకు పీటల మీద సాపుల మీద కూర్చోడు, మనలో కుర్చీ మీద కూర్చొని వాళ్ళు భోజనం చేయరు. లేదా నిలబడి కూడా వాళ్ళు భోజనం చేయరు దేవుని బిడ్డ. కానీ వాళ్ళు మాత్రం ఇలా పడుకొని కాళ్ళు చాపుకొని ఒక చేయి కింద పెట్టుకొని కుడి చేతితో తిరుగుకుంటూ వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. యేసు ప్రభువు ఆ విధంగా కాళ్ళు చాపుకొని పడుకొని ఉంటుండగా మరియా అనేటువంటి లాజరు సహోదరి వచ్చింది. అలా రాష్ట్రంలో పగలగొట్టింది. అనగా ఉన్నటువంటి అంతరంతా కూడా పుట్టిని పగలగొట్టింది. 300 దినాలు ఖర్చు అవుతుందని బైబిల్ లెక్కల ప్రకారం అంచనా వేయచ్చు. కాబట్టి వెళ్ళి ఆ పగలగొట్టేసి ఆ అత్తరంతా కూడా అతని పాదములకు రాసి తలబెట్టిలో తీసుకొని పాదములంతా కూడా ముడవడం మొదలు పెట్టింది. ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళ ఎందుకు ఈ అత్తరు ఇదంతా కూడా వృధా చేస్తున్నాం, అమ్మాయి పేదలకు ఇవ్వవచ్చు కదా అని యూదా ఇస్కరియోతు మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యులు కూడా అందరికంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వాడు యూదా ఇస్కరియోతు. కొందరి అభిప్రాయం ఏమనగా తార్సు అనేటువంటి విశ్వవిద్యాలయంలోనే ఆ కాలంలో యూదా ఇస్కరియోతు చదివాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా చదివాడని కొందరి అభిప్రాయం. కాబట్టి యూదా ఇస్కరియోతు ఎక్కువ చదువుకున్నాడు కనుకనే, విద్యావంతుడు కనుకనే, డబ్బు గురించి, హోదా గురించి, అధికారం గురించి బాగా తెలుసు కనుకనే ఎలాగైనా సరే రోమా కాడి కింద ఉన్నటువంటి నేను బాగా విద్యావంతుడిని, ఒక ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో
చదువుకున్నటువంటి వాడిని, కాబట్టి నాకు ఎలాగైనా సరే అధికారం కావాలని తన మనసులో అనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని కనుక వెంటబెట్టుకుంటే ఈయన ద్వారా ఈయనటువంటి మంత్రి బలం ద్వారా యూదుల సామ్రాజ్యాన్ని మేము స్థాపించుకోగలం, రోమా సామ్రాజ్యాన్ని మేము తోసివేయగలం అని అనుకున్నాడు. అలాంటి ఎప్పుడు కూడా మనసులో అధికారం, డబ్బు కావాలి. అందుకని ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలోంచి ఒక మాట బయటికి తీసి యూదా ఇస్కరియోతు మాట్లాడుతున్నాడు. అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఈ పేదలటువంటి వాళ్ళు ఉన్నారంటే అప్పుడు యేసు ప్రభువు అంటారు, పేదలు ఎప్పుడు కూడా మీతో కూడా ఉంటారు కదా, నేను ఉండనే ఉండదు కదా, భౌతికంగా ఒకే ఒకసారి నేను ఈ భూమి మీద మీతో పాటు ఉంటాను. ఇక నెక్స్ట్ టైం కనుక నేను భూమి మీద ఉంటే నేను భౌతికంగా ఉండను, యేసుగా నేను ఉండను, మనుషునిగా నేను ఉండను, భూమి మీద క్రీస్తుగా దేవునిగా ఉంటాను. ఈసారి ఒక సేవకుడిగా వచ్చాను, రెండవసారి రాకడలో రాసులకు రాసుగా ప్రభువులకు ప్రభువుగా ఉంటాను. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి వేరే, రెండవ రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో నేను ఉండేటువంటి స్థితి వేరే, ఇప్పుడు మీరు చేసేది వేరే, అప్పుడు మీరు చేయబడినది వేరే. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను కనుక ఎక్కువ కాలం ఎక్కువసేపు నేను మీతో ఉండాలి కనుక పేదలైనటువంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, నేను మాత్రం భౌతికంగా శరీరంలో నీకు ఎప్పటికీ కూడా ఉండదు కనుక ఈమె మరి చేసినటువంటి ఇదంతా కూడా నా భూస్థాపితులకు నిమిత్తమై చేస్తుంది కనుక యూదా ఇస్కరియోతు నువ్వేమో అభ్యంతరపడదు, ఆమె ఆరాధన చేస్తుంది, నన్ను సమాధి కొరకు సిద్ధపరుస్తుంది. ప్రపంచమంతటా కూడా సువార్త ప్రకటింపబడినప్పుడు ఈమెనందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు, నా భూస్థాపితుల నిమిత్తమై సమాధి నిమిత్తమై చేస్తుందని యేసుక్రీస్తు ప్రభువారే అజ్ఞానం చేశారు. మరియ చేసినటువంటి ఆరాధన, మరియ మొదలుకొన్నటువంటి అందరూ అంతా కూడా ఈ విధంగా దేవుడు పడ్డారా మరియ యేసుక్రీస్తు ప్రభువారిని సిద్ధపరిచినటువంటి సత్యాన్ని గ్రహించాలి. దేవుని కొరకు సిద్ధపరిచినారని వినాలి. జాగ్రత్తగా దయచేసి వాక్యాన్ని వినండి. ఏమనుకోవద్దంటే ఒక మాట చెప్తాను, కోపం వస్తే రానిగాక మనము బుధవారం ఆరాధనకు వచ్చినప్పుడు, లేకపోతే ఆదివారం మీ సంఘాలకు మీరు ఆరాధన కలిగినప్పుడు, లేదా ఆదివారం నర్సరీ సంఘాలకు వస్తున్నప్పుడు ఒక మాటలో చెప్తాను, చర్చికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తిరిగేసి వెళ్తే దేవుని కార్యం ఎప్పటికీ కూడా జరగదు. సిద్ధపాటు లేకుండా, ప్రార్థన లేకుండా, మనసు సిద్ధపరచుకోకుండా మనకు కనుక దేవుని సన్నిధికి వస్తే యేసు ప్రభు దిగి వచ్చి మాట్లాడినా సరే మనకు వాక్యం అర్థం కాదు, వినడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే మనసంతా కూడా లోకం తలపలతో నిండి ఉంటుంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడ. మీకు ఒక మాట చెబుతున్నారు, ఎవరు కొందరైనా పాటిస్తారనుకుంటుంది నా నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధపడి రావాలి. నేను చర్చికి వెళ్తున్నానండి కాబట్టి ఇంకెక్కడికి కూడా దారిలో వెళ్తారు, ఫ్రెండ్స్ తో కూర్చుంటారు, ఊరికి చిచ్చాడి తింటూ ఉంటారు, మాట్లాడుతుంటారు, తాగుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు, తింటూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఈ విధంగా అందరూ కూడా అభ్యర్థ్యాసం మాట్లాడుకొని జోకులు వేసేసుకొని పక్కపక్కకు గట్టిగా నవ్వేసి వచ్చి చర్చిలో కూర్చుంటారు. ఎవరికి కూడా వాక్యం ఎక్కడే ఎక్కదు. ఎందుకంటే వాతావరణం ఎలాంటి వాతావరణం నుంచి వచ్చామో, స్నేహితుల వాతావరణం నుంచి వచ్చా, అసహ్యమైన పనికి మనం జోకులు వేసుకొని వచ్చా. అలాంటప్పుడు దేవుడు వాక్యం ఎలా పనిచేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువు ఎలా సిద్ధపడ్డారు? పుట్టినప్పుడే 33.5 సంవత్సరాల తర్వాత చనిపోవడానికి కొద్ది గుడ్డలతో యేసు ప్రభువు సిద్ధపడ్డారన్నది గ్రహించాలి. ఎవడైనా పుట్టినప్పుడు చావడానికి సిద్ధపడతారా, బ్రతకడానికి సిద్ధపడతారా? యేసయ్య మాత్రం చనిపోవడానికే ఆయన సిద్ధపడ్డాడు. రెండవదిగా సిద్ధపాటులో కూడా ఒక గుర్తు కనిపించాలి, నేను సిద్ధపడి ఉన్నాను అని. ఎలా పడితే అలా తలా పోయి విసిరేసి మనంతా కూడా విరబోసుకొని ఒంటి మీద బట్టలు సరిగా లేకుండా, సిద్ధపాటు లేకుండా ఎలా పడితే అలా చర్చలో వచ్చేస్తున్నారు చాలా మంది కూడా. ఒక స్నానం లేదు, ఒక శుభ్రత లేదు, ఒక నీట్నెస్ లేదు, ఏది కూడా లేదు. బట్టలు మంచి వేసుకో దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసయ్య పొద్దుగుడలతో చనిపోవడానికి 30 సంవత్సరాల తర్వాత సిద్ధపడ్డాడనేది గ్రహించాలి. రెండవదిగా తేడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 6 దినముల కిందట, ఇక 6 దినముల తర్వాత చనిపోయిన పస్కా దినం అనగా పస్కాకు 6 దినముల ముందే యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపరచబడ్డారు. ఎవరి ద్వారా సిద్ధపరచబడ్డారు? బేతలేహేముకు చెందిన లాజరు యొక్క సహోదరి మరియ ద్వారా సిద్ధపరచబడ్డారు. ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించింది. ఎవరు ఆరాధించింది? అతను పొంగొట్టు ద్వారా ఆమె ఆరాధించింది. ఎలాగంటే ఆమె శిష్యులు ఆయన పాదములు కొంత కూడా అతను రాసేసి తలవెండికలు తీసుకొని తుడవడం మొదలు పెట్టింది. జాగ్రత్తగా వినాలి. ఈ అభిషేకం దేని కొరకు సిద్ధపరచబడింది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుండి 13 వస్తున్నటువంటి ఆ అభిషేకం 2 దినముల కిందట దేని కొరకు సిద్ధపరిచింది? జాగ్రత్తగా వినాలి. నువ్వు కనుక సిద్ధపడితే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. సిద్ధపడలేకపోతే నీకు దేవుడు అభిషేకం రాదు. నేను మరుసటి దినం వెళ్ళిపోయి ఎక్కడైనా టీవీలో వాక్యం చెప్పాలి. ఈ రోజు ఉదయం టీవీలో కెమెరా ముందు నిలబడి వాక్యం చెప్పేసి వచ్చాను. సిద్ధపడి నాకు ఉంది, ప్రార్థన చేసుకున్నాను, దేవుడి మీద ఆధారపడ్డాను, వాక్యం సిద్ధపడ్డాను. నాకున్నటువంటి అనుభవంతో, జ్ఞానంతో నేను ఎంతో పెద్ద ఇది చదువుకున్నాను కాబట్టి ఆ నిలబడితే దేవుడు అప్పటికి కూడా మాట్లాడు. లోపల డ్రైనెస్ ఫీల్ అవుతారు, అలాగే లోపల శూన్యతే ఉంటుంది, ఏమి కూడా నాకు ఉండదు వాక్యం.
అందుకనే ప్రార్థించాలి, మోకరించి దేవుని సన్నిధిలో వాక్యం మనం సిద్ధపడాలి. అప్పుడు నిలబడితే మనం నిలబడతాం భౌతికంగా, లోపల నుంచి దేవుని స్వరమే వినపడుతూ ఉంటది. ప్రజలు ప్రియమైన వాళ్ళ వాయిస్ మాట్లాడుతుంది కానీ లోపల వర్డ్ మాత్రం దేవుడు అవుతుందన్నమాట. అందుకని ఎప్పుడైతే మనం ఒక కార్యం కొరకు సిద్ధపడతామో దేవుడు అభిషేకిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మానసికంగా భౌతికంగా చనిపోవడానికి శిల్వవాళ్ళ మీద ఘోరమైనటువంటి మరణం కొరకు ఆయన సిద్ధపడుతున్నారు. కాబట్టి మరి అభిషేకిస్తుండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమాత్రం కూడా అడ్డు చెప్పట్లేదు. అయ్యా అని కష్టం లేదు. ఎందుకు తెలుసా? నేనే బాధల్లో ఉన్నాను, నేనే ఇప్పుడు సమాధి చేయబడాలి, కొన్ని రోజుల్లో నేను చనిపోవాలి, నువ్వేంటి కాలం వచ్చి పట్టుకొని ఎలా చేస్తున్నామని మనలాగా మైండ్ సరిగా ఉన్నది చనిపోయినట్టు వాడికి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం దాన్ని ఆరాధనగా స్వీకరించారు. నేను చనిపోతున్నానని మరియా నన్ను అభిషేకిస్తుంది. ఎవరికైనా సరే కోపం వచ్చేస్తుంది, ఉరి తీస్తారు అనగా మరుసటి దినాన్ని చివరి కోరిక ఏంటి అని అంటే వాడు ఖచ్చితంగా కోరికను కోరితీస్తాడు. ఒక్కొక్కడు ఉరి తీయబడేటువంటి వాడు ఒక్కొక్క కోరికను కోరుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కోరిక ఏమీ కూడా లేదు. తండ్రి కనపరచబడాలి, నా తండ్రి కనపరచబడాలి, నా ప్రజలకు దీవెన రావాలి, ఇంటి తప్ప వీళ్ళకి ఆలోచన చేసుకోవడానికి లేదు. అందుకని ఆమె అభిషేకిస్తుండగా ఆరాధనగా స్వీకరించాడు. ఇప్పుడు చెబుతున్నాను, మరియ యొక్క అభిషేకం యేసుక్రీస్తు ప్రభు వారికి దేనికి సిద్ధపరిచింది? ఏ రోజు వచ్చి ఇక్కడ పడుకున్నాడని చెప్పారు బెత్తరియాలో, శుక్రవారం రాత్రి వచ్చి పడుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు అభిషేకం జరుగుతుంది? శనివారం జరుగుతుంది. శనివారానికి మరుసటి దినం ఏం జరుగుతుంది? మొదటివారం అందరం కూడా మనం పట్టుకొని సాయంకాలం మంటలు తిరుగుతూ ఏదో చేశాం. ఏం జరిగింది? యెరూషలేము జయ ప్రవేశం మంటల ఆదివారం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిసారిగా నేనే మెస్సియాను అని చెప్పి ఆయన ప్రకటించుకుంటూ గాడిద పిల్లల మీద కూర్చొని మెస్సియాగా, లోక రక్షకునిగా, దేవుని కుమారుడిగా బహిరంగంగా తను తాను బయలుపరుచుకునే సమయం ఆసన్నమైందని తెలుసుకున్నాడు. 5 రోజుల్లో నేను చనిపోబోతున్నానని తెలిసి 6వ రోజు మరియా, మార్తా, లాజరు ఇంట్లో భోజనం చేసి అదే భోజనం విందు జరుగుతుండగా కాళ్ళకు అభిషేకం జరిగింది. ఈ అభిషేకమే మరుసటి దినం మంటలాదివారం దినమున యేసు ప్రభువారు గాడిద పిల్లల మీద కూర్చొని యెరూషలేము జయప్రవేశం చేయడానికి అభిషేకముతో యేసు ప్రభువారు సిద్ధపడ్డారు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, వాక్యం బోధించేటువంటి వాళ్ళారా, ప్రసంగాలు మీరు ఎవరైనా చేస్తుంటే పుస్తకాలు తిరిగేయడం ముఖ్యము కాదు. బైబిల్ పట్టుకొని మొత్తం రెఫరెన్స్ తెలుసుకోవడం ముఖ్యం కాదు. జాగ్రత్తగా వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థించాలి. దేవా నువ్వు మాట్లాడితేనే ఎవరైనా వింటారు, నేను మాట్లాడితే ఎవరు కూడా వినరు. కాబట్టి నా నోటి నిండా నీ వాక్యం ఉంచని ప్రతిసారి కూడా మనం సిద్ధపడాలి. చర్చికి వచ్చేటువంటి వాళ్ళారా, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెబుతున్నారు. ఎవరైనా ప్రేమిస్తారో వాళ్ళు సమయానికి వస్తారు, ఎవరైనా ప్రేమిస్తారో వాళ్ళు ఆరాధన చేస్తారు. ఆరాధనకు లేటికి వచ్చేటువంటి వాడు, పాటల్లో పాల్గొనేటువంటి వాడు, వారితో పాటు ఏకీభవించినటువంటి వాడు, స్తుతి పాటలు పాడేటువంటి వాడు, మనం అందరూ కూడా జాగ్రత్తగా గ్రహించగలగాలి. మనం సరిగా దేవుడిని ప్రేమించట్లేదు అనేది గ్రహించాలి. ఇలాంటి కూటములంటే సరే, ఉద్యోగాలకు వెళ్ళొస్తాం, వర్కింగ్ డేస్ కాబట్టి సరే, ఆదివారం తప్పనిసరిగా మనం మాత్రం దేవుని సన్నిధికి వచ్చి తీరాలి. ప్రభువుతో ప్రేమటువంటి వాళ్ళరా, ఈ విధంగా ఈ అభిషేకం యేసుక్రీస్తు ప్రభు వారిని మరుసటి దినం మంటలాదివారం ఆయన గాడిద పిల్లల మీద కూర్చొని యెరూషలేము జయప్రవేశం చేసి మొట్టమొదటిసారి ప్రపంచానికి ముఖ్యంగా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. నేనే దేవుని కుమారుణ్ణి, నేనే లోకరక్షకుణ్ణి, నేనే మెస్సియాను. 332 ప్రవచనాలు నా గురించి చెప్పబడ్డాయి. పొలపాదములు మోషే నా గురించి చెప్పాడు నిర్గమకాండంలో. ఈ విషయాలన్నీ కూడా బయలుపరచుకోవడానికి గాడిద మీద కూర్చొని బహిరంగంగా ప్రకటించుకుంటున్నాడు, నేనే దేవుని కుమారుని మెస్సియాను అని. అందుకనే ఆ సిద్ధపాటు ఎప్పుడు జరిగింది? ఆ అభిషేకం ఎప్పుడు వచ్చింది అనగా దానికి ముందు రోజున్నటువంటి శనివారం సాయంకాలం దేవుడు బిడ్డారా ఆ విశ్రాంతి దినం, సబ్బాతు దినం ముగించబడుతుండగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఇక్కడ ప్రారంభమైంది. ఏంటా పరిచర్య? రిడెంప్టివ్ వర్క్, ఆయన విమోచన కార్యం ఈ యొక్క అభిషేకం ద్వారా ప్రారంభించబడి ఆ అభిషేకం పొందుకున్నారు కనుకనే, కాళ్ళు అభిషేకింపబడ్డాయి కనుకనే మరుసటి దినం అనే కాళ్ళు గాడిద మీద కూర్చొని యెరూషలేము జయప్రవేశం చేయగలిగారు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. మన కోసం ఒక మాట, మనం కూడా పరిచయం చేయడానికి సిద్ధపడాలి. ఏమని కుదరని మీరు కొందరు ప్రార్థనకు రారు, శనివారం సువార్తకు వచ్చేస్తారు, అందుకని ఆత్మలు రక్షింపబడడం లేదు. లేదండి శుక్రవారం నేను ప్రార్థనకు రాలేను, ఎందుకంటే ఉద్యోగానికి వెళ్తున్నాను, వ్యాపారం చేసుకోవాలి, ప్రార్థన సమయంలో నేను గడపలేకపోతున్నాను, ఇంట్లో ప్రార్థన చేసుకొని వస్తానంటే మరీ మంచిదే. కొందరు ఇళ్లలో ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు, సిద్ధపడరు. శుక్రవారం నర్సరీ ప్రార్థన కూడా శుక్రవారం ప్రార్థనలో పాల్గొన్నారు, కానీ శనివారం సువార్తలో పాల్గొంటున్నారు. ఆత్మలు చాలా పలుచగానే రక్షింపబడతాయి. గుంపులుగా దేవుడి దగ్గరికి రాగలగాలి. ఎప్పుడైతే సిద్ధపాటు ఉండదో ఆత్మకార్యం జరుగుతుంది. కాబట్టి మంటలాది వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ శుక్రవారం రాత్రి బేతనియాలో లాజరు ఇంట్లో ఆయన సిద్ధపడినటువంటి సత్యాన్ని గ్రహించారు. మొదటి విందు అయిపోయింది. మొదటి విందులో యేసుక్రీస్తు ప్రభువారు మంటలాది వారం యెరూషలేము జయప్రవేశం చేయడానికి యూదులకు రాజుగా ఆయన గాడిద మీద కూర్చొని వెళ్ళడానికి ఈ మొదటి విందు ఆయన సిద్ధపరిచింది అనేది గ్రహించారు. ఇప్పుడు రెండవ విందుకు వస్తుంటున్నా. ఈ రెండవ విందు ప్రభువునందు ప్రియమైన వారు మన
మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు కనుక చదివితే, కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేస్తూ ఉన్నారు. మీకు గుర్తుందా? గతంలో 1-2 సంవత్సరాల కింద చెప్పారు. ఒక కుష్ఠరోగికి యూదులు ఎంత దూరంలో ఉండేవారుగా, కనీసం 100-150 అడుగుల దూరంలో ఉండేటువంటి వారు. ఏమనుకుందండి, కుష్ఠరోగి అక్కడ ఉన్నాడంటే 100-150 అడుగుల దూరంలో ఉండేటువంటి వారు, అంటే చాలా దూరం ఉండేటువంటి వారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం, ముఖ్యంగా లేవియా కాండం ప్రకారం కుష్ఠరోగి వాడు దేవుడు బిడ్డారా అపవిత్రుడు అనమాట. కాబట్టి అపవిత్రుడికి 100-150 అడుగుల దూరంలో ఉండేటువంటి వారు. వాక్యం అర్థమవుతుందా? యేసు ప్రభువుని పక్కన పెట్టండి. యేసు ప్రభువు శిష్యులు ఎంతమంది? 12 మంది. వాడి జాతి ప్రకారం యూదులా అన్యులా? యూదులే. కాబట్టి వాళ్ళ ధర్మశాస్త్రం తెలుసు కదా. కాబట్టి కుష్ఠరోగి సీమోని ఇంట్లో వాళ్ళు కూర్చోవచ్చా? ధర్మశాస్త్రం ప్రకారం కూర్చోడానికి వీలు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అలా అపవిత్రుడు ఎప్పుడే కూడా ఊరి బయటే ఉండాలి. మీకు విషయం తెలుసా? లెపర్స్ కాలనీ అనేటువంటిది ఆ కాలంలో ఉండేది. అంటే కుష్ఠరోగులందరూ కూడా ఒక చోట ఉండేటువంటి వారు. ఈ కంచెలపాలెం, తాడిచెట్లపాలెం అని ఎలా కొన్ని ఏరియాస్, కొన్ని నగరాలు మనకు ఉన్నాయో, లెపర్స్ కాలనీ, ఎంవిపి కాలనీ లాగా, ఆ కాలనీ లాగా, ఈ కాలనీ లాగా లెపర్స్ కాలనీ ఉన్నది. కుష్ఠరోగులందరూ కూడా ఉన్నారు. వాక్యం అర్థమవుతుందా? కానీ కుష్ఠరోగి సీమోని ఇంట్లో యేసు ప్రభు కూర్చున్నాడు. ఈయన అపవిత్రుడు కాదులేండి, ఎందుకంటే ఆయన పరమవేశాడు కదా. మరలాంటప్పుడు 12 మంది శిష్యులు కూడా ఉన్నారు కదా. వాడు కూడా యూదులే, ఇశ్రాయేలే కదా. వాడు అపవిత్రులు అవుతారు కదా ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఎందుకు వాడు కూర్చున్నారు? ఒక కుష్ఠరోగి కనుక గెస్ట్ గా వెళ్ళడానికి వీళ్ళేరు, హోస్ట్ గా ఉండడానికి వీళ్ళేరు. అంటే అతిథిగా వెళ్లి ఒక భోజనంలో విందులో పాల్గొనలేడు కుష్ఠరోగి. రెండవదిగా తనే ఇతరులకు ఆతిథ్యం కూడా ఇవ్వలేడు. అలాంటిది సీమోని కుష్ఠరోగి ఆతిథ్యం ఇస్తున్నాడు అంటే మనకు తెలియని అద్భుతం ఎప్పుడు జరిగిందో. యేసు ప్రభు ఎప్పుడో సీమోను స్వస్థపరిచేశాడు. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడో సీమోను స్వస్థపరిచాడు. అది కూడా బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఎప్పుడు జరిగిపోయిందో నిజంగా చెప్పాలంటే భూమి చాలన్నట్టుగా చేసినటువంటి కార్యములు చెప్పడానికి యేసు ప్రభు ఎప్పుడు సీమోను స్వస్థపరిచారో మనకు తెలియదు. కానీ ఎప్పుడో యేసు ప్రభు ద్వారా సీమోను స్వస్థత పొందారు. లాజిక్ చెబుతున్నారు. స్వస్థత పొందారు కాబట్టి యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. ఆయన చాలా పక్కన పెట్టాడు. 12 మంది శిష్యులు యూదులు కనుక వాళ్ళు కూడా వచ్చి విందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పెరిగిన వాళ్ళ ఇక్కడ దయచేసి వినండి. కొంచెం ఆ పిల్లలు కూర్చోబెట్టాడు. అమ్మ కూర్చోండి. వాక్యం చెప్పిన పిల్లలు కూడా తిరగడానికి వెళ్ళారు. జాగ్రత్త విన్నారు. లాజరు చనిపోతే యేసు ప్రభువు లేపారు. మర్చిపోకుండా కృతజ్ఞత భావంతో ఇంట్లో విందు ఏర్పాటు చేసింది మార్తా, మరియా అనేటువంటి ఇద్దరు సహోదరులు ప్లస్ లాజరు కూడా. చనిపోయినటువంటి నన్ను లేపారు యేసు ప్రభువా, మా ఇంటికి ఆతిథ్యం ఇస్తాం, విందు చేయాలనుకుంటాం, నీకు కృతజ్ఞత చెప్పాలనుకున్నాం. మరి ఆ మార్తా, లాజరు ముగ్గురు కూడా పిలిచారు. సీమోను కూడా ఒకటి కుష్ఠరోగే. తనకు అందరూ కూడా 150 అడుగుల దూరంలో ఉన్నటువంటి వాడు. అతని నివాస స్థలమే బేతనియా కాదు. ఇప్పుడు అతని నివాస స్థలం లెపర్స్ కాలనీ. అంటే ఊరి బయట ఎక్కడో పొలిమేరలో కుష్ఠరోగులందరూ కూడా కలిసి ఒక చోట ఉండేటువంటి వారు. అపవిత్రపరచబడినటువంటి జనాంగముగా కుష్ఠరోగులు ఉన్నటువంటి వారు. ఇప్పుడు శుద్ధి పొందాడు, స్వస్థత పొందాడు. నేరుగా తన బేతనియా తన ఇంటికి వచ్చేసాడు కుష్ఠరోగి సీమోను. అతని ఇంట్లో యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను ఆయనకు విందివ్వాలనుకున్నాను, కృతజ్ఞత చెల్లించాలనుకున్నానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని ఇంటికి విందుకు ఆహ్వానించాడు. ఒక మాట ఇక్కడ ఆగిపోదాం. నీ నా జీవితంలో కూడా ఏమనుకోకండి, నీ నా పిల్లలు లారీల కింద పడి చనిపోవట్లేదే, బస్సుల కింద పడి చనిపోవట్లేదే, మన కుటుంబీకులు కూడా విమానాలు వెళ్ళిపోయి సముద్రంలో కూరుకుపోయి నీళ్ళలో వెళ్ళిపోయి చచ్చిపోవడం లేదే, మనం కూడా ఘోరంగా చనిపోవడం లేదే. ఈ రోజు ఒకడు పెళ్లి ఇవ్వలేదని చెప్పి చెయ్యి నరికేశాడు. రోడ్డు మీద ఒక ఆవిడ చెయ్యి పడిపోయింది. ఎంత అసహ్యంగా ఉంది, భయంకరమైనటువంటి విషయం. ఒక ఆవిడ దగ్గర పాపం చాలా ఏడుపుతో ప్రార్థించింది. 9 సంవత్సరాల అమ్మాయికి, చిన్న అమ్మాయికి బ్లడ్ షుగర్ వచ్చేసింది. ప్రార్థన చేయమని ఎంతగా ఏడుస్తుందో పక్కా హేతువులే. కాబట్టి మన పిల్లలు కాపాడుతున్నారు. ఇదిగో మన యూత్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. దేవుడి గురించి వీళ్ళకి షుగర్లు లేవు, వీళ్ళకి బీపీలు లేవు. దేవుడు వీళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు, ఉద్యోగాలు చేయగలుగుతుంటున్నారు. మీకు నాకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవుడి కృపను బట్టి ఈరోజు పక్షపాతంతో వంకరగా నడుచుకుంటూ దేవుడి సన్నిధికి రావట్లేదు. కాళ్ళు చేతులు అన్ని కూడా చక్కగా పనిచేస్తూ వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడిని మనం ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట, ఎప్పుడైనా కృతజ్ఞత కూటమి నీ ఇంట్లో పెట్టుకున్నావా? ఆలోచించారు. ఎప్పుడైనా కృతజ్ఞత కూటమి నీ ఇంట్లో జరిగిందా? డబ్బులు ఖర్చు అయితే అనుకుంటావా? పిసినారి పర్వతరాజ్యానికి ఎవరు గుర్తుంచుకోండి. డబ్బు ఖర్చు పెట్టినటువంటి వాడు దేవుడిని ఏం ప్రేమిస్తాడు? అదే ఇక్కడ నేర్చుకుంటాం మనం. డబ్బు దేవుడి కోసం ఖర్చు పెట్టలేని వాడు దేవుడిని ఏం ప్రేమిస్తాడు? అమ్మో ఇంటికి వస్తే నాకు ఆతిథ్యం ఇవ్వాలి, ఇంటికి వస్తే భోజనాలు పెట్టాలి, అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతుందని చెప్పి సింపుల్ గా చిన్న పార్టీ చేసి దాని కృతజ్ఞత కూడా ముగించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఉద్దేశం భోజనాలు పెట్టేమనేటువంటిది కాదు. దేవుని ప్రజలను పెట్టిన రోజున ఆతిథ్యం గురించి ఎవడు ఆలోచించాడు, డబ్బు కోసం ఎవడు ఆలోచించాడు. దేవుడు చేసిన కార్యాలు గొప్ప అనుకుంటాడు. మీకోసమే మాట్లాడుతున్నాడు దేవుడు. మీలో ఎంతమంది కృతజ్ఞత
మండలి ఏర్పాటు చేసుకున్నారు. నూతన సంవత్సరం వచ్చి ఇప్పుడు 4వ నెల వచ్చింది. ఈశ్వర పంట కూడా అయిపోతుంది. నేను ఒకప్పుడు కుష్ఠరోగిని, 150 అడుగుల దూరంలో మనుషులు నాకు ఉండేటువంటి వారు. నా ఇల్లే లెపర్స్ కావాలి. ఈ రోజు నా సొంత ఇంటికి నేను వచ్చేసాను. నా సొంత కూటికి నేను వచ్చాను. బేతనియాకు నా ఇంటికి నేను ప్రభువుని ఆహ్వానించాను. ప్రభు నన్ను స్వస్థపరిచాడని. కుష్ఠరోగి సీమోను కుష్ఠరోగిగా కూర్చుంటే ఎవడు ఎందుకు వచ్చేటువంటి వాడు కాదు. అతను శుద్ధి పొందాడు, స్వస్థత పొందాడు. ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందాడు. కాబట్టి యేసు ప్రభుతో పాటు శిష్యులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి రాగలిగారు. లేకపోతే యూదులు ఎంత సన్నిహితుడైనా, స్నేహితుడైనా, బంధువైనా సరే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళడు, కుష్ఠరోగిని తన ఇంటికి రానివ్వడం. అలాంటి కుష్ఠరోగి పిలిచేసరికి వచ్చేసారు అందరూ కూడా. కారణం యేసు ప్రభు స్వస్థపరిచాడు, యేసు ప్రభు శుద్ధి చేశాడు. ఆయనే పాపక్షమాపణ స్వస్థత శుద్ధి చేసినప్పుడు మనకెళ్ళి రోగులు వెళ్దాం కదా. కాబట్టి ఆయన ఉన్నట్టు శిష్యులు ఉన్నారు, మనం కూడా వెళ్దామని అందరూ కూడా వచ్చారు. మరియ మర్చిపోలేదు యేసు ప్రభు చేసిన మేలు, సీమోను మర్చిపోలేదు యేసు ప్రభు చేసిన మేలు. ఇద్దరు కూడా ఏమి చేశారు? విందులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందులో మరి ఇంట్లో మరియే ఆరాధన చేసింది. యేసు ప్రభు పాదాలను అభిషేకించి మరుసటి దినం నాకు చాలా ఇష్టం ఆ పెలేషియల్ ఈవెంట్ ఏది యెరూషలేము జయ ప్రవేశం యేసు ప్రభు రాజుగా కూర్చొని వెళ్ళడం. ఉదయం 2 గంటలు మాట్లాడతాం దాని మీద. ఎంత చక్కగా యేసు ప్రభు వారు వెళ్తారు. దాని గురించి నిజంగా వివరించాలి. ఖర్జూరపు మంటలు నేను ఒక్కడే రాస్తాడు యోహాను సువార్తలో. ఖర్జూరపు మంటలు పట్టుకున్నాడు. ఒకటి ఖర్జూరపు మంటలు ఎదుర్కొన్నారంటే అతడే రక్షకుడు అని అర్థం. ఎవరిని కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రతి దేశం మీదకి దండెత్తి వెళ్తుంటే ఎవరు ఖర్జూరపు మంటలు పట్టుకోలేదు. నువ్వు రక్షించడానికి వస్తున్నావు మేము అనుకోవట్లేదు అలెగ్జాండర్ చక్రవర్తి, నువ్వు మమ్మల్ని చంపడానికే వస్తున్నావు. చంపడానికి వచ్చేటువంటి వాడు ఖర్జూరపు మంటలు ఎందుకు పట్టుకుంటారు? యేసు ప్రభు వస్తున్నాడు, ఎదుర్కొండ పోయారు. ఖర్జూరపు మంటలు పట్టుకుంటూ రక్షించడానికే మమ్మల్ని రక్షించడానికి వస్తున్నావు. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆ ఈవెంట్ మరుసటి దినం జరగబోతుంది. కాబట్టి మరియా యేసుక్రీస్తు ప్రభువారిని సిద్ధపరిచింది. యేసు ప్రభువారు ప్రత్యక్షంగా సిద్ధపడిన మరుసటి దినమే ఆ సిద్ధపాటైనటువంటి అభిషేకంలో గాడిదల మీద కూర్చొని వెళ్ళారు. ఇప్పుడు మీరు గ్రహించగలగారు. రెండవ సిద్ధపాటు ఏంటి? ఎక్కడ జరుగుతుంది? రెండవ విందు జరుగుతుంది. అదే బేతనియాలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభువారు రెండవ విందులో పాల్గొంటున్నారు చనిపోయే ముందు. ఈ విందు ఎప్పుడు ఆరగించారు యేసుక్రీస్తు ప్రభువారు? ఎల్లుండి శుక్రవారం చనిపోతారు అనగా దేవుడికి స్తోత్రం. బుధవారం ఇదే టైంకు విందులో పాల్గొన్నాడు. 2000 సంవత్సరాల కిందట బేతనియా అనేటువంటి గ్రామంలో దేవుని బిడ్డలారా అక్కడ భౌతికంగా కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఆయన పాల్గొంటూ ఉంటే 2014 ఏప్రిల్ 16వ తారీఖున ఇప్పుడు నజరేతు విందులో యేసు ప్రభు పాల్గొంటూ ఉన్నాడు. అది నా నమ్మకం. ఇక్కడ ఉన్నాడు ఆయన, ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి విందు ఆయనకు పెడుతున్నా, ఆరాధనటువంటి విందు ఆయనకు పెడుతున్నా, వాక్యం ద్వారా ఆయన గనపరుస్తున్నా. ఎక్కడో తిరుగుతున్నాడు, మొత్తానికి ఇక్కడే ఉన్నాడు. అందులో సందేహమే లేదు. ఈ సాయంకాలం మనమ దిగి వచ్చాడు. అందుకని ఆ కాలంలో బుధవారం ఆ విందును స్వీకరించాడు. రెండవ విందులో యేసుక్రీస్తు ప్రభువారు పాల్గొన్నారు. 5వ విషయాన్ని గ్రహించారు. ఎవరు ఇప్పుడు అభిషేకిస్తున్నారు? బైబిల్ చెప్పట్లేదు. అతను ఆమె పేరేమో అన్నేం దువ్వెన్ పేరు లేనటువంటి ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తనను అభిషేకించడం చూస్తాం. ఆ తర్వాత పాదములను కూడా అభిషేకించడం చూస్తాం. మొదటి అభిషేకం, మొదటి విందులో మొదటి అభిషేకం యెరూషలేము జయ ప్రవేశం పెలేషియల్ ఈవెంట్, అద్భుతమైన ఆ సంఘటన కొరకు యేసు ప్రభువారిని అభిషేకంతో సిద్ధపరిచింది ఆ విందు. రెండవ విందు 2 రోజుల కిందట ఎల్లుండి శుక్రవారం వెళ్ళిపోతానగా ఈ రోజు బుధవారం యేసుక్రీస్తు ప్రభువారు విందులో పాల్గొంటున్నారు. కుష్ఠరోగి సీమోను ఇంట్లో సడన్ గా ఒక ఉమ్మని ఎంట్రీ చేసింది లోపలికి. ఆవిడ పాపాత్మరాలైన స్త్రీ తానే కాదు, జాగ్రత్తగా వినాలి. 7వ అధ్యాయంలో లూకా సువార్తలో ఉన్నది పాపాత్మరాలైన స్త్రీ. ఇక్కడ ఉన్నటువంటి ఎవరో మంచి స్త్రీయే మొత్తానికి వచ్చి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించనేది గ్రహించారు. ఇప్పటికి 2 విందులు అయిపోయాయి. ఇక మిగిలిన 3వ విందు మాత్రమే. బుధవారం విందులో పాల్గొన్నాడు. బేతనియా కుష్ఠరోగి సీమోను ఇంట్లో 2 దినములు 48 గంటలు గడిచాయి. దేవుని బిడ్డలారా, మరుసటి దినం అనగా దాని అర్థం అనగా నెక్స్ట్ డే అనగా వాళ్ళకి థర్స్డే అయిపోయింది. థర్స్డే నైట్ యేసుక్రీస్తు ప్రభువారు సూర్యుడు అస్తమిస్తుండగా రేపటి దినం కూడా నజరీలో పస్కా బలి పశువు కోసం, పస్కా విందు కోసమే మన వాక్యం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఇక మరుసటి దినం అనగా ఇల్లుడు చనిపోతారనగా చివరి లాస్ట్ సఫర్ థర్స్డే నైట్, మాంటీ థర్స్డే అంటూ ఉన్నాం. ఆ గురువారం రాత్రి పస్కా పండుగ సూర్యుడు అస్తమించేసరికి ప్రారంభమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందులో పాల్గొన్నారు. ఏమనుకోకపోతే నా వైపు చూడాలనుకుంటున్నారు. మొదటి విందు పస్కా పండుగకు 6 దినముల క్రిందట బేతనియాలో లాజరు, మార్తా, మరియ ఇంట్లో జరిగితే యేసు ప్రభువారి పాదాన్ని ఎవరు అభిషేకించారు? త్వరగా జవాబు చెప్పాలి. మరి అభిషేకించండి. ఆ తర్వాత రెండవ విందు పస్కా పండుగ 2 దినముల ముందు కనుక జరిగినప్పుడు ఆ విందులో ఆయన కుష్ఠరోగి సీమోను ఇంట్లో పాల్గొన్నప్పుడు ఆయన పాదాలను మళ్ళీ ఎవరు అభిషేకించారు? పేరునటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాలు అభిషేకించింది. ఇప్పుడు ఎన్నో విందు జరుగుతూ ఉంది. 3వ విందు జరుగుతుంది. ఏమని విందా పిలుస్తుంది? బైబిల్ ఆ విందులో పస్కా విందును పిలుస్తుంది. ఈ విందులో చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి విందులో మరియ యేసు ప్రభు పాదాల దగ్గర ఉందా లేదా?
ఆయన పాదం తలవెంటికలతో కడిగిందా లేదా, అభిషేకించిందా లేదా? ఎస్ ఆర్ నో. రెండవ విందు కూడా పస్కా విందుకు 2 రోజుల ముందుగా ఆయన పుష్పక సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక రాముడు వచ్చి అందరితో పాదాలను కడిగిందా లేదా? ఎస్ ఆర్ నో. తలవెంటికలతో పాదములను తుడిచిందా లేదా, అభిషేకించిందా లేదా? ఎస్. మూడవ విందు కూడా మూడవ విందే. ఆ విందులో మాత్రం క్యారెక్టర్ మారిపోయింది. ఆ విందులో కూర్చున్న శిష్యుల పాదాలను యేసు ప్రభు కడగడం మొదలు పెట్టాడు. ఎందుకు? సీరియస్లీ వై? ఎప్పుడే ఆలోచించారా? నేను చనిపోవడానికి మరియ సిద్ధపరిచింది నా సమాధి కొరకు. ఎక్కడ? బేతనియాలో లాజరు అక్క. మళ్ళీ 26వ అధ్యాయం 6-11 మత్తయి సువార్తలో అదే బేతనియాలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఎవరో ఒక స్త్రీలను సిద్ధపరిచింది అభిషేకంతో. దేని కొరకు? సమాధి కొరకే. ఇప్పుడు మూడవ విందులో నన్ను ఎవరు అభిషేకించట్లేదు, నా కాళ్ళు ఎవరు కడగట్లేదు, నన్ను ఎవరు కూడా తలవెంటికలతో తొడగట్లేదు, కేంద్రం కూడా నా కాళ్ళు కలిగి నన్ను అభిషేకించట్లేదు. నేనే శిష్యులారా నీ పాదాలు కడుగుతున్నాను. ఆ తర్వాత కడిగిన తర్వాత తడిగా ఉంటుంది మీ పాదములను సువారు కూడా పెట్టుకోవాల్సిన టవల్లో వాటితో తుడిచి డ్రై చేస్తాను. ఎందుకనగా నా తర్వాత మీరే ఈ సువార్తను జరిగించాలి, ఈ పరిచర్య జరిగించాలి. దేవుడికి స్తోత్రం. క్రీస్తు తెచ్చిన నీళ్ల ద్వారా పాదములు కడుక్కున్న ప్రతి వాడు కూడా తన పాదములను సువార్త పరిచయలో వాడాలి. క్రీస్తు శిలువ మీద కాచినటువంటి రక్తములో తన పాపాలు కడుక్కున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు నమ్మకన్న భూమి మీద సాక్షిగా బ్రతకగలగాలి. నేను రక్తంలో కడిగినందుకు పరలోక రాజ్యానికి నువ్వు రావాలని కడిగాడు పరిశుద్ధునిగా. నీ పాదములు ఎందుకు కడిగాడు? ఈ పాదములే కదా నడుస్తాయి, ఈ పాదములే కదా పరిగెడతాయి, ఈ పాదములే కదా స్వార్థ పరిచయం చేస్తాయి. అందుకనే నన్ను అభిషేకించింది మరియా సమాధి కొరికే, నన్ను అభిషేకించింది మరొక స్త్రీ అది కూడా నా చావు కొరికే. దగ్గర అవుతుంటే నా చావు. అభిషేకాలు వస్తూనే ఉన్నాయి. మొదటి అభిషేకం మండలాది వారం నేను ఎరుసలేం జయప్రవేశం చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవ అభిషేకం సీమోను కుష్ఠరోగి ఇంట్లో దేని కొరకు వాడబడుతుంది అభిషేకం అనగా 2 దినాల తర్వాత పస్కా బలి పశువుగా నేను చనిపోవాలి కనుక నాకు అభిషేకం జరుగుతుంది. మూడవ విందులో నేను పాల్గొంటున్నాను. నా కాళ్ళు ఎప్పుడు కడగట్లేదు. నేనే 12 మంది మీ 24 కాళ్ళు కూడా కడుగుతూ ఉన్నాను. వాటిని తోడుగా నడుస్తున్నారు. ఎందుకు? ఇది మీ కొరకే. నేను చనిపోయి తిరిగి లేచిన 40 రోజుల తర్వాత పైకి వెళ్ళిన తర్వాత భూమి మీద సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ తర్వాత బాప్తిసం పొందినటువంటి వాడు నన్ను రక్షింపబడతాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వాడికి బాప్తిసం ఇవ్వండి. సర్వలోకములకు వెళ్లి సర్వసృష్టికి స్వార్థలు ప్రకటించండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత ఆదరణకర్త నా తండ్రి యొక్క వాగ్దానం నెరవేరేంత వరకు కూడా యెరూషలేములో వేచి ఉండండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ అది చెబుతాడు అనే తర్వాత ఆరోహణమై దానికి ముందు వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచాడు. ప్రభుత్వం ప్రియమైన వారు ఒక మాట, ఒంటి మీద ఉన్న ఒంట్లో ఉన్న నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభు తన రక్తముతో కడిగేశాడు. నీ కాళ్ళకు అనుకుంటున్నటువంటి లోకమైనటువంటి మహిళ ఈ కాళ్ళన్నీ కూడా మనం లోకంలోనే వాడారు. బార్లలో మందు కొట్టేటువంటి వారు ఈ కాళ్లను బార్లలో వాడారు. హోటళ్లలో తిరిగి అపవిత్రపరుచుకున్నటువంటి వాళ్ళు హోటళ్లలో వాడారు. వ్యభిచారం గొప్పలకు తిరిగి ఈ కాళ్లను అపవిత్రపరుచుకున్న వాళ్ళందరూ కూడా కాళ్లను అపవిత్రపరుచుకునే ఉన్నారు. దుర్వ్యాపారం చేయడానికి, హత్యలు చేయడానికి, మానభంగాలు చేయడానికి, మోసాలు చేయడానికి, పిక్ పాకెట్లు చేయడానికి, జోబు దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు అయితే, దేవుని సన్నిధిలోనే సొమ్ము తిన్నటువంటి వాళ్ళు అయితేనే, దేవుని యొక్క డబ్బుని వృధా పరిచినటువంటి వాళ్ళు అయితేనే, రకరకాల దుర్వ్యాపారాల కొరకు, మోసాల కొరకు, వ్యసనాల కొరకు, స్నేహాల కొరకు, లోకంలో డబ్బు ఆర్జించడానికి ఈ పాదాలను వాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు మీదనే మీ పాదాలు అపవిత్రంగా ఉండటానికి వీడే అవి శుభ్రం చేయబడాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు మూడవ విందులో తన పాదాలను అభిషేకించుకోకుండా శిష్యుల యొక్క పాదాలను సిద్ధపరచడం మొదలు పెట్టాడు. అందుకని వరుసగా 3 విందుల కోసం మన వాక్యం వింటున్నాం. మొదటి విందు మంటలాది వారం వరకు సిద్ధపరిచిన ఆ విందు అభిషేకం ద్వారా. రెండవ విందు దేవుని బిడ్డ పస్కా బలి పశువుగా చనిపోవడానికే సిద్ధపరిచిన ఆ విందులో అభిషేకం ద్వారా. మూడవ విందు డైరెక్ట్ పస్కా విందులో ఆయన సిద్ధపడ్డం కాదు, మనల్ని సిద్ధపరిచాడు. మీ కోపం వస్తుంది నా మీద, మీరు కూడా ఎవరో మాట్లాడుతూ ఉన్నారంట, ఎంతెంతో దూరం వెళ్ళి సువార్త చెప్పాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ చెప్తే కాదని జాగ్రత్త, శిక్షించబడతారు. దేవుడి సన్నిధిలో చెబుతున్నారు, పొరపాటున కూడా నోట్లో మాట రానివ్వద్దండి. మీ సొంతమా? బైబిల్ ఏమైనా మా నాన్న రాశాడా, మా తాత రాశాడా? జీవము గల దేవుని వాక్యం అది. 2 తిమోతి 3:16 దైవావేశం కలిగిన లేఖనం. సర్వలోకములకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూది గంతాలకు నాకు సాక్షులై ఉంటారు. హౌ డేర్ యూ సే దట్? ఎంత ధైర్యం మీకు అందరికీ కూడా కొందరికి ఈ మాట అన్నారంట.
వేరే చోటికి చదివేసి స్వార్థ చేయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ చేసి కదా అని అంటున్నారంట. జాగ్రత్త, పడుకోబెడతాడు దేవుడు. ఎప్పటి కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడదు. శాతనైతే దమ్ముంటే సువార్త చేయి, లేకపోతే ఇంట్లో పడుకో. అంతేగాని ఎప్పుడైనా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడదు. సేవకులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సువార్త రోషంతో, ప్రాణంతో, ఉపవాసం నుండి ప్రకటించినటువంటి సేవకులు చాలా మంది విశ్వాసం ఉన్నారు. దేవుడి కొరకు అన్నం ఖాతరు చేయట్లేదు, ఇల్లు ఖాతరు చేయట్లేదు, కుటుంబాలను ఖాతరు చేయకుండా, డబ్బు కూడా ఖాతరు చేయకుండా కష్టపడి సువార్త చేసేవాళ్ళు ఉన్నారు. నాతో పాటు రండి చూపిస్తారు. మాకు వచ్చేటువంటి గైడ్ సువార్తకి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళు దేవుడి కృప సిటీలో మనం అనుభవిస్తున్నాం, కానీ వాళ్ళు ఉండటానికి ఇల్లు సరిగా లేదు. రాత్రి శనివారం రాత్రి వరకు అదంతా పశువులతోటి, అక్కడంతా కూడా పశువులంతా కూడా అక్కడ డంకేసి పెడతాయి. అంటే అక్కడంతా కూడా రోత పెట్ట చేసి పెడతాయి. ఆదివారం తెల్లవారి పాస్కర్ వచ్చి పొలం చీపులు తీసుకొని ఆ పశువుల పెట్టంతా కూడా తీసేసి అక్కడ ఆవులు తోలేసి, లేకపోతే గేదెలన్నీ కూడా తోలేసి, మేక పిల్లలంతా కూడా పావురాలు రెట్టేసేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి, పెట్టంతా కూడా క్లీన్ చేసేసి ఆ పశువుల వల్లనే ప్రతి ఆదివారం ఆయన మందిరంగా మార్చుకుంటాడు. ఆ ప్రభుత్వమే వచ్చి సంఘం కూర్చొని ఆరాధించుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పశువులన్నీ కూడా అక్కడ వచ్చి ఆ దినమంతా కూడా అక్కడ పెట్టేసి పెడతాడు. అలాంటి చోట ఆరాధన జరుగుతుంది. ఏంటి పరిస్థితి? ఇలాంటి చోట ఆరాధన జరుపుకుంటారంటే భాస్ గారు మా దగ్గర స్థలం లేదు. వాళ్ళలో త్యాగం ఉంది. తొందరపడి మాట్లాడదు. నీకు శాతకాలి కాబట్టి నువ్వు స్వార్థ చేయట్లేదు. దమ్ముంటే రావాలి ముందుకు. ప్రార్థన చేయడం పెద్ద సంగతి కాదండి. నేను చెప్తా దేవుడి సన్నిధిలో కూర్చొని ఫ్యాన్ వేసుకొని మోకాళ్ళు వేసుకొని మోకాళ్ళకి తిండి పెట్టేసుకొని ఒక నొప్పి కూడా కలగకుండా ఇలా కూడా ఎంతసేపు ప్రార్థన చేస్తామండి. పెద్ద సంగతి కాదు. ఎండలో నిలబడి స్వార్థ చెప్పగలగాలి. వ్యతిరేకత ప్రార్థనలో రావట్లేదు. నీకు ఎవరు నీ ప్రార్థన అడ్డుకోవట్లేదు. నిలబడేసుకోవడం కోసం చెబుతుంటే స్వార్థలు నేను అడ్డుకుంటున్నారు. కొడతామరా, చంపుతామరా. అదే మన నర్సరీ వాళ్ళు ఒక ముసడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ఎల్సీ పాలిమర్స్ అనేటువంటిది గోపాలపట్నం దాటి లోపలికి వెళ్ళాం, నరవా ప్రాంతానికి. అక్కడికి వెళ్తే మన ఆడవాళ్ళను బండ బూతులు తిట్టాడు వాడు. నేను దేవుడు లేకుండా పని అయిపోయింది. బండ బూతులు మన నర్సరీ ఆడవాళ్ళు తిట్టాడు. మేము పట్టణ మాటలని కూడా ఆడవాళ్ళు భయంకరంగా తిట్టిస్తున్నారు బండబూతులు. ఆడ మాట్లాడేటువంటి లాంగ్వేజ్ అసలు మనం వాడలేము. ఇంకా అలా ఆడవాళ్ళందరూ కూడా తిట్టిస్తున్నారు. మౌనంగానే ఉండి స్వార్థలు చెప్పారు. ఎవరు కూడా తిరగబడలేదే. ఇళ్ళ కూర్చొని ప్రార్థించడం పెద్ద సంగతి కాదండి. ఎందుకు వెళ్ళేటువంటి వారు మనం విమర్శిస్తున్నాం? దేవుని స్వార్థ ప్రకటించమని యేసు ప్రభువు చెప్పాడు. బూది గంతాలకు వెళ్ళమని చెప్పాడు. నాకు బూది గంతాలకు మీరు సాక్ష్యం ఇవ్వడానికి అర్థమేంటి? ఎప్పుడు ఇక్కడే పడుతున్నామా? యెరూషలేము నీ సొంత ఊరు, యూదయ నీ రాష్ట్రం, సమరయ నీ రాష్ట్రం, యూదయ రాష్ట్రం, ఆ తర్వాత సమరయ భారతదేశం, బూది గంతాలు ప్రపంచమంతటా కూడా వెళ్ళాలి. అంటే నీ ఆంధ్రప్రదేశ్ లో చేయాలి, నీ విశాఖపట్నంలో చేయాలి, నీ భారతదేశంలో చేయాలి, నాలుగోది భారతదేశం దాటి వెళ్లిపోయి చేయాలి. నీకు చాలా కావాలి చేయట్లేదు, అందుకే నువ్వు అంటున్నావు. వేరే వాడు చేసుకుంటూ అడ్డుకుంటున్నావు. జాగ్రత్త, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. నీకు ఎప్పటికీ కూడా మంచిది కాదన్నమాట. మీరు ఇచ్చేస్తున్నారు డబ్బులు. దేవుడు మీరు డబ్బులు ఇస్తే మేము సేవ చేస్తున్నామా? మీరు దేవుడికి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. మీరు దేవుడికి ఇస్తున్నారు, మేము దేవుడి వరకు వాడుతున్నాం. మీరు ఇచ్చే డబ్బులు ఆత్మలు రక్షించబడుతున్నాయి. రేపు రక్షించిన ఆత్మలకు ఎవరు జవాబుదారి? ఎవరికి ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చినోడికే దీవెన. ఇవ్వకుండా రాకుండా ఎప్పటికీ మాట్లాడకండి. మీకు క్షేమం కానీ కదా దేవుని బిడ్డలారా. అది మనం గ్రహించగలగాలి. యేసుక్రీస్తు ప్రభువుకి ఉద్దేశం అదే. నేను 2 చోట్ల కూడా 2 విధుల్లో నా పాదములు కడిగించుకొని, కన్నీటి ద్వారా పాదాలు కడిగించుకున్నాను. నేను తలవెంటి ద్వారా నేను పాదములను కుడిపించుకున్నాను. నేను మాత్రం చేతులతో, నా చేతులతో నీళ్లు తెచ్చుకున్నాను, మీ పాదాలు కడుగుతున్నాను. మీరు స్వార్థకి వెళ్ళాలి, తగ్గింపు కలిగి ఉండాలి. తెలుసా? పాదములు కడగడం 2 కారణాలు. ఒకటి, మీరు తగ్గింపు ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి. నా వల్ల మీరు తగ్గించుకోవాలి అందరి దగ్గర. 2 సర్వీస్, మీరు సేవ పరిచయం చేసి తీరాలి. కాబట్టి అందుకే నేను పాదాలు అడుగుతున్నాను. ఎలాంటి పాదాలు సార్ మనవి? మనకి మంచి పాదాలా? ఒక్కడు చెప్తాం నిలబడి మనకి మంచి పాదాలని. పుట్టుకతోనే మనం పాపలం. ఏదో ఒక విధంగా మనం పాపం చేశాం. దురలవాట్లు మనకి లేకపోవచ్చు, మందు పట్టుకోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ పుట్టుకతో స్వాభావికంగా మనం పాపలమే. మనం నిలబడగలమా? దేవుని సన్నిధిలో పరిసరంలో నిలబడడానికి యేసుక్రీస్తు ప్రభువు పాదములను అడుగుతున్నారు. అర్థం చేసుకోండి. 2 విందుల్లో ఆయన పాదాలు అడిగారు, ఆయన పాదాలు ఆయన అభిషేకించాడు. 3వ విందులో మాత్రం ఆయన మన పాదాలు అడుగుతున్నాడు, మన పాదాలను అభిషేకిస్తున్నాడు, మన పాదాలను కడిగి శుభ్రపరుస్తున్నాడు. నా తర్వాత ఈ సేవ మీరు జరిగించాలి అని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ప్రభువులతో ప్రేమపడి వాళ్ళ మొట్టమొదటిగా మీరు గ్రహించాలి. ఈ రోజు సాయంకాలం ముందు లేదా రాత్రి కాలం ముందు మనం నేర్చుకున్నటువంటి పాఠం ప్రిపరేషన్ ఫర్ హిస్ బరియల్. ఏమైపోతుందంటే మీరు సిద్ధపడతారా చదువుకు? 80 సంవత్సరాల ముసలోడు కూడా నేను బతకాలని కోరుకుంటాడు. ఏ ముసలావిడ, ఏ ముసలోడు నేను చచ్చిపోతాను బాబు, సమాధి పెట్టి సిద్ధం చేయడం ఈ కాలం. నాన్న ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళరా, నన్ను ఏదో ఒక డాక్టర్ చూపించరా, నాకు ఎలాగైనా కొంత అన్నం గడిచి పెట్టా బాబు, తిని బతుకుతాను. 80 సంవత్సరాలు వచ్చిన మనిషి బతకడానికి ఇష్టపడుతున్నాడే.
మరి 33.5 సంవత్సరాల యవనంలో ఈ కుర్రోడైన ఈ క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు మంచి యవనంలో ఉన్నాడే, అందగాడు, 10,000లో అతి సుందరుడు, ఆమె నా సమాధి కొరికి నన్ను సిద్ధపరుస్తుంది అన్నాడే. మనమే సావడానికి కాదు, స్వార్థకి వెళ్ళట్లేదు, ఆయన చావుకు సిద్ధపడి ఉన్నాడే. అందుకని ప్రిపరేషన్ పర్యాలు ఆయన సమాధి కొరకు యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే 2 విందుల్లో పాల్గొనడం ద్వారా సిద్ధపడ్డాడు. విందు దేనికండి? సాధారణ విందు దేనికి? ఇట్ ఈస్ జాయ్, ఇట్ ఈస్ సెలబ్రేషన్, వేడుక, ఆనందానికి గుర్తు విందు. అలాంటి చచ్చిపోయే ముందు ఎవడు విందులో పాల్గొనడు, పిలిచినా కూడా వాడు. నేను హాస్పిటల్ నీకు ఆపరేషన్, డాక్టర్ గారు చిన్న ఆపరేషన్, మైనర్ ఆపరేషన్ చేస్తానంటే, సారీ బాస్ నేను నీ రోజు డిన్నర్కి రాలేను, రేపు హాస్పిటల్ ఈ ఏ రోజు తెలిసి చేయాలని ఏమీ లేదు. చిన్న ఆపరేషన్ లో గడిచిపోయి భయపడిపోయి నేను ఏ విధంలో పాల్గొనలేను, నేను రాలేను, నా పరిస్థితి బాగాలేదు. చచ్చిపోయేటువంటి వాడు మామూలు మరణం కానిది. దేవుడు ఆ సత్యాన్ని మీకు బయలుపరచును గాక. ఎంత ఘోరంగా యేసుప్రభు చనిపోయాడంటే, నేను చెప్పేది ఇంకా సాగట్లేదు 10 సంవత్సరాలు కూడా, అంత ఘోరంగా యేసుప్రభు చనిపోయాడు. కాబట్టి అది తెలుసుకోవాలి మీరు. నిజంగా అలాంటి చావుకాయన విందుల్లో పాల్గొని సిద్ధపడ్డాడు, అభిషేకంతో సిద్ధపడ్డాడు. 2 స్త్రీలు అభిషేకించారు, ఒక మాట కూడా అడ్డు చెప్పలేదు యేసుప్రభు. కారణం ఆయన చనిపోతున్నటువంటి విషయం తెలుసు. దేంతో అభిషేకించారు? మోర్ అనేటువంటి వాటితో, ఇంగ్లీష్ దాన్ని గ్రీకు భాషలో మైరాన్ అని అంటారు. మైరాన్ అనేటువంటి వాటితో మెస్సియాను అభిషేకించారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ విధంగా సిద్ధపడి దేవుని బిడ్డారా అక్కడికి వెళ్ళారని గ్రహించారు. ఒక మాట చెప్పి 2వ అంశంలోకి వెళ్ళిపోతాను. ఇంతకు ఈ 12వ అధ్యాయం యోహాను సువార్తలో లాజరు యొక్క అత్తైనటువంటి మరియకి ఎలా తెలిసింది పాదాలు అభిషేకించాలనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి నేర్చుకుంది? అది 6 రోజుల ముందు యేసుప్రభు చనిపోతారు అనగా, దానికి 2 రోజుల ముందు యేసుప్రభు చనిపోతారు అనగా, బుధవారం రాత్రి ఒక స్త్రీ వచ్చి ఇక్కడ క్రిస్టోమో ఇంట్లో మళ్ళీ అభిషేకించాలి పాదాలన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి నేర్చుకుంది? జాగ్రత్తగా వినాలి. లూకా సువార్త 7వ అధ్యాయం కనుక చదివితే 37వ వచనం ప్రారంభం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిసయ్య ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు కూర్చోమంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్య ఇంట్లో కూర్చున్నాడు, విందుకు వెళ్ళాడు. అక్కడ కూర్చోనంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి తన యొక్క అంతా కూడా పగలగొట్టేసి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదములను అభిషేకించింది. ఈ విషయం దావానంలో పాకిపోయింది, మరియ నేర్చుకుంది. ఈ విషయం దావానంలో ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పాకిపోయింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పరిశుద్ధుని పాదములను పట్టుకొని పగలగొట్టేసి తల వెంట్రుకలతో పాదములను కడిగిందట అన్న విషయం ఇజ్రాయెల్ అందరికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో తెలిసిపోయింది. అదే అలవాటు నేర్చుకున్నారు ఎవరు? మరియ అనేటువంటి ఆవిడ. ఇప్పుడు ఆమె వల్లే నేను కూడా వెళ్లి ప్రభు పాదాలను అభిషేకిస్తానని మరియ కూడా సిద్ధపడేది. మరియ సిద్ధపరిచింది కదా తన ఇంట్లో, నేను కూడా కృష్ణుడు ఇంట్లో ఆయన వచ్చాడు కాబట్టి ఎలా నేను ఇంట్లో ఇచ్చేసుకుంటాను, నేను కూడా లోపలికి అభిషేకిస్తానని చెప్పి చనిపోయిన 2 దినముల ముందు మరొక స్త్రీ కూడా వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాలను అభిషేకించింది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఆత్మీయ ఆరాధన ఇతరుల నుంచి మనం నేర్చుకోవాలి. ఏమనుకోదండి, ఆరాధనకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎవరైనా గమనించండి, మన యొక్క భౌతికమైనటువంటి అలవాట్లు, మాటలు, జోకులే నేర్చుకుంటారు. వాక్యము నేర్చుకోరు, అలవాట్లు నేర్చుకోరు, ప్రభావితం చేయట్లేదు మన జీవితాలు ఇతరులను. నిన్ను చూసప్పుడు ప్రార్థన నేర్చుకోవట్లేదు, నేను చూసప్పుడు రక్షణ పొందట్లేదు, నేను చూసప్పుడు ఆరాధన నేర్చుకోవట్లేదు, నేను చూసి ఇలా బతకాలి క్రైస్తవ జీవితంలో నమ్మకం కానీ ఎవరు కూడా నేర్చుకోవట్లేదు. ఈలో ఉన్న చెడే చూస్తున్నాడు, ఆడు చెడిపోతున్నాడు. మనలో ఉన్న చెడు చూస్తున్నాడు, మనం చెడిపోతూ ఉంటున్నాం. ఈ మరియ ఆ తర్వాత ఈ స్త్రీ పుస్తకం సీమోని స్త్రీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? పరిసయ్య ఇంట్లో పాపాత్ములైనటువంటి స్త్రీ అభిషేకిస్తే అది అందరికీ కూడా తెలిసిపోయింది. ఈ విధంగా 2-3 స్త్రీలు యేసుప్రభు యొక్క పాదాలను అభిషేకించడానికి నేర్చుకున్నారు. మరొక మాట మీకు చెప్పాలి, ఇట్స్ నైదర్ జూయిష్ కస్టమ్ నాట్ ఎన్ ఇండియన్ కస్టమ్. భారతదేశంలో ఈ సాంప్రదాయం లేదు, యూదులకు కూడా ఈ సాంప్రదాయం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం? ఇట్స్ బాబిలోనియన్ కస్టమ్. బబులోను దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఈ స్త్రీలు నేర్చుకున్నారు. బబులోను దేశంలో ఎలాంటిది సాంప్రదాయం అంటే, ఒక అతిథిని పిలుస్తారు బబులోను దేశంలో. గొప్పవాడి ఇంటికి కనుక భోజనానికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి స్లేవ్ గర్ల్ అంటే బానిసగా అమ్ముడుకొని వచ్చినటువంటి అమ్మాయి అతిథిగా వచ్చినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నూనె తీసుకొని అతని చేతులను అభిషేకిస్తుంది, అతని కాళ్లను అభిషేకిస్తుంది. ఇది బబులోనియా దేశస్తుల సంప్రదాయం మాత్రమే, ప్రపంచంలో ఎవరు కూడా ఇది చేయరు. బబులోనియన్ కష్టం ఇది. బబులోను దేశంలో బానిస అమ్మాయిలు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి గొప్పవాడి దగ్గరికి వెళ్ళి నూనెతో చేతులను కాళ్లను అభిషేకిస్తున్నారు. ఇది నేర్చుకొని యేసు ప్రభు దగ్గర పాటిస్తే యేసు ప్రభు దాన్ని ఏమనుకోలేదు. బబులోనియన్ కష్టం తెచ్చావేంటి, లేకపోతే బబులోనియన్ సంప్రదాయం తెచ్చావేంటి అని అనుకోలేదు. అందులో వాడు ఆరాధన చూశాడు, అలబాస్టర్ పగలగొట్టింది ఆరాధన చూశాడు యేసు ప్రభు. అందుకని ఆ ఆరాధన అంగీకరించాడు.
యూదుల్లో సాధారణంగా భర్తతోనే ఆడవాళ్ళు మాట్లాడరు. సింపుల్ లాజిక్ చెప్తున్నారు. భర్తతో ఆడవాళ్ళు, లేకపోతే భర్తే ఆడవాళ్ళతో భార్యలతో బహిరంగంగా మాట్లాడు. అలాంటిది ఇంకొక స్త్రీ పరాయి స్త్రీతో మొగుడు అసలు మాట్లాడడం. అసలు సమయ స్త్రీతో మాట్లాడుతుంటేనే శిష్యులు ఆశ్చర్యపోయారు యేసుప్రభు మాట్లాడుతుంటే. అలాంటిది ఒక స్త్రీ వచ్చి, తెలియని స్త్రీ పాపాత్మురాలు, ఒక వేశ్య లాంటి స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలు కడుగుతుంటే, మొగోడైన యేసుప్రభు పరాయి ఆవిడ వచ్చి కడుగుతుంటే ఏమనట్లేదే? వేదనకి చెందినటువంటి మరి వచ్చి కడుగుతుంటే ఏమనట్లేదే? కుష్ఠమైన సింహం ఇట్లా కడుగుతుంటే కూడా ఏమనట్లేదే? మరి జూయిష్ కష్టం కాదే? పురుషులు ఆడవాళ్లే మాట్లాడుకోరు. అలాంటి ఒక పరాయి పురుషుడు పరాయి స్త్రీ వచ్చి పాదాలు కడుగుతుంటే ఏమనట్లేదంటే అందులో ఏం కనిపిస్తుంది? ఆరాధన కనిపిస్తుంది, సిద్ధపాటు కనిపిస్తుంది, బలిల కొరకు సిద్ధపడుతున్నాడు. దేవుడు బిడ్డలో ఒక మాట ఏమనుకుందంటే, ఆయన సిద్ధపాటుకు మన సిద్ధపాటుకు ఆకాశానికి భూమికి తూర్పుకు పడవలకు ఉన్నటువంటి వ్యత్యాసం. మనం ఆరాధనకు రావడానికి సిద్ధపడమండి. ఊరంతా తిరిగేసి ఊరి గురించి మాట్లాడేసి దేవుని సరికి వచ్చి అపవిత్రమైన నోటితో పెదవులతో దేవుడిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. పోయిన వాళ్ళతో ఏకీపించలేకపోతున్నాం. స్తుతి ఆరాధనలో పసలేదు. ఎవరు దేవుడు వెనకవలసి పట్టడం లేదు. ఒక సిద్ధపాటు లేదు మనసులో. దేవా నువ్వే సర్వం, కనీసం లోపలికి ఎంటర్ అయినప్పుడైనా సరే నేను దేవుని సరికి వెళ్తాను, దేవా నన్ను క్షమించు, నా పొరపాట్లు ఏమైనా ఉంటే ఒకసారి నన్ను దర్శించి రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి పవిత్రమైన పదవుతో నేను ఆరాధించిన భాగ్యం దేశం చిన్న ప్రార్థన కూడా ఎవరు చేయట్లేదు. చేసుకుంటే దేవుడికి స్తోత్రం. కానీ చేయడం సంగతి కోసం చెబుతున్నారు, ఆలోచించగలగాలి. మనం ఆరాధనకే సిద్ధపడకపోతే ఆయన రక్షణ కార్యము కొరకు చావడానికి యేసుప్రభు 3 విధాలుగా సిద్ధపడ్డారు. అది సిద్ధపాటు అంటే. మనము కూడా రేపు బస్సుగా ఎందుకొరకు సిద్ధపడాలి. ప్రభు మనం ఆచరిస్తున్నాం. రేపు సిద్ధపాటు ఈజీగా తీసుకుంటాడు. ఒక సంఘ పెద్ద చర్చిలో నిలబడి ఆదివారం ఇలాంటి లెంటి కూటంలోనే ప్రకటన చేస్తున్నాడు. ఒక సంఘ పెద్ద చర్చిలో నిలబడి ఇలాంటి మీటింగ్ లో ప్రకటన చేస్తున్నాడు. నరకం ముందని ఎవడు చూశాడు? పరలోకం ముందని ఎవడు చూశాడు? నువ్వు చూసి వచ్చావేంటి? నరకం లేదు, పరలోకం లేదు అని అనౌన్స్ చేశాడు. ఇక సంఘం ఏమో వాళ్ళు సంఘ పెద్దలాగా మాట్లాడితే ఆడికి సిద్ధపాటు ఉందా? ఇలాంటి వాళ్ళు సంఘ పెద్దలు అవుతారా? సంఘాన్ని నడిపించేస్తారా? అలాంటి వాళ్ళ మాటలు మనమే వాళ్ళని అనుసరించుకుంటున్నామా? ఇలాంటి సంఘ పెద్దలను ఆలోచించండి. ఎవరికి సిద్ధపాటు ఉంది? అప్పుడు చిన్న ఒక ఆరాధన కొరకు మనం సిద్ధపడలేకపోతున్నాం. ఏ కష్టం లేని సిద్ధపాటులో యేసుప్రభు మరణం కొరకు సిద్ధపడ్డారే. మొదటి అందుకనే చెప్తున్నారు, ఆయన ఎలా సిద్ధపడ్డారు? అభిషేకం ద్వారా మరణం కొరకు యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపడ్డారు. రెండవ సిద్ధపాటుకు వస్తుంటున్నాం. రెండవ సిద్ధపాటు ఎలా సిద్ధపడ్డారనగా, యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి యూదా ఇస్కరియోతు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ప్రధాన యాజకులైనటువంటి అన్నా కైప అనేటువంటి వారు ఇద్దరు కూడా సిద్ధపడ్డారు. అన్ని చెప్పాలని రేపటి సమయం చాలా ప్రస్తావించడం కోసమే చెప్తాను. ఒక మాట, కైప అనేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి అప్పగించినందుకు రోమన్ గవర్నర్ పొంతి పిలాతు అనేటువంటి వాడు ఏకీభవించి యేసు ప్రభువుకి శిలువ మరణాన్ని కూడా ఇచ్చినందుకు 35వ సంవత్సరం గడిచిపోయిన తర్వాత కైప అనేటువంటి వాడు మనసాక్షి ఒప్పక ప్రధాన యాజకుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. యేసు ప్రభువును అప్పగించిన యూదా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. యేసు ప్రభువును మరణానికి అప్పగించిన పొంతి పిలాతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. భయంకరం. బెసిల్లెస్ అనేటువంటి సిరియన్ గవర్నర్ వచ్చేసాడు యూదులను పరిపాలించడానికి. వచ్చేసరికి కైపాని అందరినీ కూడా తీసాడు. వాడు వచ్చి పొలాకు పక్కచిరగా నువ్వు కూడా గవర్నర్ ఉంటానికి వీళ్ళని చెప్పి ఇంకోటి తీసేసి కైపాని తీసేసి ఇప్పుడు రాజ్యం వాళ్ళు వెళ్తున్నారు ఇశ్రాయేలులోని యూదులను. అప్పుడు ఎందుకో మనసాక్షి గర్దించింది, కైపాకు చాలా పొరపాటు చేశారే, నేను ఇలాంటి నీతిమంతుని అప్పగించిన మరణానికి ప్రధాన యాజకుడు అయి ఉండి మేము చదువుకున్న లేఖనాల్లో ఉన్నటువంటి వాడు దేవుని కుమారుడే కదా, అతన్ని గ్రహించలేక నేను యూదుల చేతికి అన్యుల చేతికి ఆయన అప్పగించానా అని చెప్పి దేవుని బిడ్డలారా ఘోరంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. బాగా గమనించండి, అలాంటి వాళ్ళు నాశనం కాకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. మీకు కొన్ని మాటలు చెప్పాలనుకున్నాడు ఈ సాయంకాలం ముందు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవద్దండి. మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ లేకపోయినా, పలకరించి ప్రేమించి ఆదరించడానికి ఎవరు లేకపోయినా ఒకడు ఉన్నాడు. అతడు కనిపించాడు కానీ వినిపిస్తాడు. నిజంగా చెప్తాడు, అతడు కనిపించాడు కానీ వినిపిస్తాడు. మాట్లాడితే అతడు మాట్లాడతాడు. అతని స్వరం గంభీరంగా బిగ్గరగా ఉండి బసిరేసేటువంటి మనలాంటి స్వరం కాదు. ఆయనకు మెల్లని చల్లని స్వరం. వినాలే తప్ప పాతాళంలో ఉన్నవాడు కూడా పైకి లేసొస్తాడు. అలాంటి స్వరం అయినది. ఆయన మాట్లాడలే తప్ప అందులోకి వెళ్ళిపోయినటువంటి లాజరే బయటికి రాగలిగాడు. నన్ను ఈరోజు ఎవరు పలకరించట్లేదు, పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడలేదు కావచ్చండి. మనుషులు పట్టించుకోరు, మాట్లాడడం, పలకరించరు. అలా ఉన్నాడు మన గురించి ఆలోచన చేసేటువంటి వాడు, తన మనసులో చోటిచ్చినటువంటి వాడు కూడా ఉన్నాడు. యవనస్తులట అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అబ్బాయి వదిలేశాడని అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ నిరీక్షణ గమ్యం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. విమానం లోపలికి MH370 మలేషియన్ ఎయిర్లైన్స్ లోపలికి పోయి 279 మంది చచ్చిపోయారు, 300 పైగా చనిపోయారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళింటారని మీరు అనుకుంటున్నారు? ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి చైనా దేశం. బిలీవర్స్ ఉంటే దేవుని కృప పరలోకానికి వెళ్తారు, లేకపోతే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళండాలి? ఇప్పుడు ఆ ప్లాట్లు మనం వినబోతుంటున్నాం. యూదా ఇస్కారియోతు తన జీవితంలో ప్రభువుతో పెరిగినటువంటి వాళ్ళ అన్ని కూడా తెలిసినటువంటి వాడే, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ కల్చర్డ్ మ్యాన్, బట్ ఆత్మీయంగా గ్రేట్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ లైఫ్. ఆత్మీయ జీవితంలో ఘోరంగా విఫలమైపోయాడు యూదా ఇస్కారియోతు అనేటువంటి వాడు. ఇప్పుడు ఏం జరిగింది జాగ్రత్తగా వినాలి. వెళ్ళాడు, జీవితంలో తను తృప్తి పొందుకోలేదు, జీవితంలో ఏమాత్రం కూడా సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేదు. ఎలా చేశారు? 3.5 సంవత్సరాలు ఈయన అనుసరించాను, ఏదైనా చేస్తారేమో, పాడికి తొలగిస్తారేమో అనుకుంటే, ఈయన ఎప్పుడు మరణం కోసం మాట్లాడుతూ ఉంటే ఈయన ఎప్పుడు వెంబడించాలి అని అనుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ బరపాకు తెలియదు యేసుప్రభు బరపా కోసం చనిపోతున్నాడని. కరుణామయుడు డైరెక్టర్ బలపెట్టాడు, మా అసీల్ మాత్రం నాతో పాటు వచ్చేసే అని అంటున్నాడు. త్యాగరాజు చనిపోయి బరపా నాతో పాటు వచ్చేసే, విశ్వాసం మీ కాయలు ఇద్దరు ఉన్నారు, యూదా కూడా నాతో పాటు ఉన్నాడు. నా దగ్గర కత్తి బలం ఉంది, ఏ యేసు నీ దగ్గర ఖండ బలం, నీ దగ్గర బుద్ధి బలం ఉంది, రెండు కూడా కలిసి అంటే రోమా సామ్రాజ్యాన్ని పతనం చేస్తాం, నాతో పాటు కలిసి పో, నాతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొనలో అవసరమైతే నీ కొరకు మరణిస్తాను తప్ప బరబ్బా నీ కోరిక మన్నించలేను. ఒక మాట వినండి దయచేసి. పిల్లలు పుట్టడానికి యేసుప్రభు దగ్గరికి రావద్దండి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి యేసుప్రభు దగ్గరికి రావద్దండి, ఉద్యోగాలు రావడానికి యేసుప్రభు దగ్గరికి రావద్దండి, విద్యలో ముందుకు వెళ్ళాలి కాబట్టి విద్య కోసం యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా రావద్దండి, ప్రమోషన్ల కోసం యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు కూడా రావద్దండి. పాప క్షమాపణ, పరలోక రాజ్యం కొరకు యేసుప్రభు దగ్గరికి అంటే అవి వెతికినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మీకు యేసుప్రభు చేస్తాడు. మనలో ఉన్న పెద్ద పొరపాటు అదే. యూదా ఇస్కారియోతులాగా ఏదో ఆశించి యేసుప్రభు దగ్గరికి వస్తాం, అది కనుక ఇవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోయి క్రైస్తవత్వంలో ఏమీ లేదు, దరిద్రం తప్ప అని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాడు చాలా మంది ఉన్నారు. దొండపడికి వెళ్ళండి, కరెంట్ పోగులు ఉంటది, వాళ్ళు ఒకప్పుడు క్రైస్తవులు అడ్రస్తో సహా చెబుతున్నారు. అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్కి వెళ్ళండి, అక్కడ కూడా ఒక డిపో ఉంటది. ఆ దగ్గర యేసుప్రభుని వదిలేశారు. ఎందుకంటే మా కోరిక నెరవేరలేదు. బాప్టిజం తీసుకున్నారు, ప్రభు బలంలో పాల్గొన్నారు, యేసుప్రభు దేవుడు ఒప్పుకున్నారు, మతం వదిలేశారు, కులం వదిలేశారు, అందరూ కూడా కలవరి సంఘంలో సభ్యులైపోయారు. చివరికి డెలివరీట్ గా ఫోన్ చేసి మరీ చెప్పి మాకు దేవుడు అక్కర్లేదు, మళ్ళీ మా కులంలో మతంలో మేము కలిసిపోతున్నాం, మేము కోవిడ్కి వెళ్ళిపోతున్నాం అని అన్నారు. డెఫినెట్లీ నరకానికి వెళ్తారు, డౌటే లేదు అందులో. అందుకని చెప్తాను, ఏం ఆశించి యేసుప్రభు దగ్గరకు వస్తున్నాం, మీకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది ఆశించి దేవుడి దగ్గరికి వచ్చినా నీ జీవితం యూదా ఇస్కారియోతులాగానే పతనం కాబోతుంది. ఏమి ఆశించకుండా యేసుప్రభు దగ్గరికి రావాలి, ఏమి లేకపోయినా యేసుప్రభు దగ్గరికి రావాలి, ఆయన్ను మనము ఆరాధించాలి, ఘనపరచగలగాలి. అప్పుడే సమృద్ధిని మన జీవితంలో పొందుకుంటాం, సంతృప్తిని కూడా మన జీవితంలో అనుభవిస్తాం. ఇప్పుడు యూదా ఇస్కారియోతు ఎవరితో కుమ్మక్కైపోయాడు? మొదటి 2 వచనాలు చదివితే ఆ 26వ అధ్యాయం మత్తయి వార్తలో యూదా ఇస్కారియోతు వెళ్ళిపోయి ప్రధాన యాజకులతో మీరు నాకు ఎంత ఇస్తారు అని మాట్లాడుకుంటున్నాడు. ఎంత ఇస్తారంటే వాళ్ళు అన్నారు 30 వెండి నాణాలు మీకు ఇస్తామని అన్నారు. లెక్క చూడండి, ఎడమ చేతి వైపున అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఎవరితో అన్నారు ఈ మాట? యూదా ఇస్కారియోతు ఎవరితో అన్నాడు? మరియతో అనండి. ఆ తర్వాత శిష్యులు కూడా మత్తయి వార్తలో ఎవరితో అన్నారు? ఆ స్త్రీ ఎవరైతే పగలగొట్టిందో అరగంలో ఆవిడతో అన్నారనమాట. ఆవిడ అత్తరు ఎంత వెల తెలుసా? 300 దేనారములు, 60 రూపాయల చొప్పున, 60 దేనారాల చొప్పున. ఇలా కనుక 300 దేనారములు వేసుకుంటూ వెళ్తే ఒక సంవత్సరానికి ఒక కూలివాడు చేసినటువంటి దానికి దినములకు 60 దేనారాలు సంపాదిస్తే 300 దేనారాలు ఇంటూ సంవత్సరం పాటు కూలి ఇసుకుంటూ 18,000 దేనారాలు లేదా 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక సంవత్సరం సంపాదన అంతా కూడా స్త్రీలు ఇద్దరు కూడా పగలగొట్టి యేసుప్రభు పాదాల దగ్గర పడేశారు 18,000 రూపాయలు. లెక్క చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యూదా ఇస్కారియోతు ప్రధాన యాజకుడు అన్నా కైవులతో ఎంత రొక్కములకు ఒప్పించుకున్నాడు, కుమ్మక్కయ్యాడు? త్వరగా చెప్పాలి. 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు నథింగ్ బట్ 30 షెకెల్స్ అనగా దేవుడు పడగా 30 షెకెల్. 30 షెకెళ్లు దేనారములో కనుక మారిస్తే 120 దేనారములుగానే మారుతుంది. మరియా యేసుప్రభు పాదాల దగ్గర పెట్టింది. కుష్ఠరోగి సీమోను ఇంట్లో స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గర పెట్టిన 8 దేనారములు. అది త్వరగా చెప్పాలి. 300 దేనారాలు. 300 దేనారాలు మర్చిపోయారు వాక్యం. మరియ పెట్టింది బేతనియాలో లాజరు ఇంట్లో 300 దేనారాలు ఖరీదయ్యేటువంటి అలవాస్త్రే. ఇక్కడ కూడా కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఆ స్త్రీ యేసుప్రభు పాదాల దగ్గర పెట్టింది కూడా 300 దేనారాలే. అంటే 18,000 రూపాయలు యూదా ఇస్కారియోతుకు యేసుప్రభుని అప్పగిస్తే వచ్చింది 120 దేనారములే.
ఆ స్త్రీ పాదాల దగ్గర 300 దినాలు ఖర్చు పెట్టింది. ఆయన పాదాల దగ్గర కాళ్ళకే నేను ఏకమే అమ్మేస్తే నాకు వచ్చింది 120 దినాలైనా. డిసప్పాయింట్ అయిపోయాడు. డబ్బును చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు డబ్బుతోనే నాశనం అవుతాడు. రోగం కోసమే యేసుప్రభు దగ్గరికి వచ్చేవాడు రోగంతోనే పోతాడు. వేరే వేరే కారణాల చేత బాప్తిజం తీసుకున్నటువంటి వాడు ఆ కారణంతోనే పోతాడు. తీసుకోవాలి పెళ్లికి చెబుతూ ఉంటే బాప్తిజం తీసుకో ప్రభు నమ్ముతాడు. పెళ్లికే తీసుకుంటాను. ఇప్పుడే రిపోర్ట్ మనం విన్నాం. ఏ కారణం చేత బాప్తిజం తీసుకుంటాం, ఏ కారణం చేత యేసుప్రభు దగ్గరికి వస్తున్నాం, ఏ కారణం చేత వీటికి ఎందుకు వస్తున్నాం, చర్చికి ఎందుకు వస్తున్నాం, యేసుప్రభులో ఏం చూస్తున్నాం దగ్గర ఆయన దగ్గరికి వస్తున్నాం. ఎప్పుడు డబ్బు చూస్తామో హోదా చూస్తామో అప్పుడు కూడా పోగొట్టుకుంటారు. ఏమైపోతుంది మీరు డైరెక్ట్ గా మాట్లాడారు. కొందరు సువార్తకు ఫుల్ టైం మినిస్ట్రీ వస్తానని మీరు చెప్పారు. ఎందుకు రావడం లేదంటే జీతం చాలేదన్నారు మీరు. యూదా ఇస్కారియోతు లాగా మాట్లాడారు మీరు కూడా. యూ సెడ్ యువర్ గోయింగ్ టు కమ్ ఫర్ ఫుల్ టైం మినిస్ట్రీ, పరిపూర్ణ సేవకు రాబోతున్నాం వస్తామని చెప్పారు. ఎందుకు రావట్లేదంటే ఈరోజు కారణం జీతం తక్కువ ఉంది. దేవుడిని సేవించేటువంటి వాడు జీతం ఎప్పుడు కూడా చూడటం. తెస్సలోనికల పత్రికలు రాస్తున్నాడు పౌలు, పిలువబడిన వాడు, పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడని. నమ్మదగిన వాడి చేత పిలువబడుతున్నాం కాబట్టి వెళ్ళాం. అయ్యో మరి 300 దినాలను పగలగొట్టి యేసుప్రభు కాళ్ళ దగ్గర పడిగేసిందే, నేను ఏకంగా యేసుప్రభు టోటల్ బాడీ అప్పగిస్తే నాకు మిగిలింది 120 దినాలైనా మరీ ఎక్కువ యేసుప్రభు ఇచ్చింది, యేసుప్రభు తక్కువ నేను పొందుకున్నానని చెప్పి యేసుప్రభుని అప్పగించేశాడు. లెక్క అర్థమైందా మీకు? ఆ కుట్ర ఎందుకు అలా జరిగిందంటే నిర్గమాకాండం 21వ అధ్యాయం 32వ వచనం ప్రకారం, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనముల ప్రకారం, మత్తయి సువార్త 26వ అధ్యాయం ప్రకారం ఎందుకు 30 నాలుగు యేసుక్రీస్తు ప్రభువు అప్పగింపబడ్డారు అనగా ఇశ్రాయేలు దేశంలో wounded slave is sold for 30 pieces of silver. బాగా గాయపడి దెబ్బతిన్నటువంటి ఒక బానిస వెల 30 వెండి నాణేలు, లేకపోతే చనిపోయిన బానిస శవం యొక్క విల 30 వెండి నాణేలు. యేసు ప్రభు గాయపరచబడతాడు అని చెప్పి 30 వెండి నాణేలకు అమ్ముడుపోయాడు. యేసు ప్రభు గాయపరచబడినటువంటి బానిసగా చనిపోతాడు అని చెప్పి కూడా wounded slave గా డెడ్ స్లేవ్ గా గాయపరచబడ్డాడు. పిల్లలతో పెద్దోరియంలో ఆ గాయాల ద్వారా మనకు స్వస్థత రాబోతుంది. గాయపరచబడేటువంటి ఆ బానిస లాంటి యేసుక్రీస్తు ప్రభు వారికి వెల 30 వెండి నాణేలు. చచ్చిన ఆ శవం ఎవరిది? బానిస శవానికి వెల కూడా 30 వెండి నాణేలు. ధర్మశాస్త్రం ప్రకారం ఆ వెల ప్రధాన యాజకుడు కదా, ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు, భవిష్యత్తు అందరికీ వాక్యం బాగా తెలుసు. యేసు ప్రభు దేవుని కుమారుడు అని ధర్మశాస్త్రం రాయబడింది. పొద భాగంలో మోషే నా కోసం రాశాడని చెప్పాడు యేసు ప్రభు మత్తయి సువార్తల్లో పొద భాగంలో నేను ఉన్నానని చెప్పాడే. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో పొద భాగంలో మండుచున్న పొదలో కనిపించింది ఎవరు? యేసు ప్రభు కాకపోతే మోషేకు. అదెందుకు తెలియదంటా నేను. నీ ఆశలు, నీ కోరికలు, నీ మనసు, నీ దృష్టి, నీ తలపులంతా కూడా మెటీరియల్ మీదే ఉన్నాయి. జీతాలు కావాలి, అందరికీ డబ్బులు కావాలి. డబ్బులు వేస్టకు డబ్బులు కావాలి, విజుడికి డబ్బులు కావాలి, లంచగొండోడికి డబ్బులు కావాలి, దొంగోడికి డబ్బులు కావాలి, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్కర్కు డబ్బులు కావాలి, పొలిటీషియన్ వర్కర్ డబ్బులు కావాలి, ఐఏఎస్ఓడికి డబ్బులు కావాలి, కలెక్టర్ డబ్బులు కావాలి, కాసోడికి డబ్బులు కావాలి. ఎవరికి వద్దని డబ్బులు? అందరికీ డబ్బులు కావాలి ఈ కాలంలో. కానీ ఏమైపోయింది? 30 వెండి నాణేలు వద్దు బాబు నీకు ఇచ్చేస్తున్నారంటే అపవిత్రమైనటువంటి సొమ్ము మా దగ్గరికి తీసుకొని రావాలని చెబితే అలా విసిరేసి కింద పడేసుకొని అక్కడ ఊరేసుకొని తెచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. దేన్ని ప్రేమించి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం. జాగ్రత్త, ఇప్పుడైనా దృక్పథాలు మార్చుకోండి. దేవుడి మీద కొందరిని క్షమించును గాక. నిజం చెప్తుంటున్నాను, ఏదో కారణం చేత యేసు ప్రభు దగ్గరకు వస్తే దెబ్బతింటాం. రక్షకుడు దేవుడి కుమారుడు నమ్మి మనం రావాలి. యూదా ఇస్కరియోతు ఆ ఉద్దేశం చేత వచ్చాడు. మరీ ఆత్మాలు కాళ్ళ దగ్గర పడేసింది 300 దినారాలు. నేను టోటల్ ఆయన నమ్మేసి 120 దినాలు సంపాదించాను. ఎంత డిసప్పాయింట్ అయ్యాడు. ఆవిడ ఖర్చు పెట్టింది ఆయన మీద, నేను ఆయన మీద డబ్బు సంపాదించాను. నేను సంపాదించిన డబ్బు కంటే ఆవిడ పెట్టిన ఖర్చు ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయాడు. చూసారా మన ఆరాధన ఎక్కడుంది? ఎలాంటి ప్లాట్ వేశాడో మీరు గమనించండి. క్లియర్ గా చదివితే 30 వెండి నాణేలు జకర్యా గ్రంథంలో రాయబడింది, నిర్గమాకాండం 21లో రాయబడింది, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడింది. ఆ 30 వెండి నాణేలు చచ్చిపోయినటువంటి ఒక బానిస శవం యొక్క విల. బానిస గాయపడితే ఊండ్ అయిపోతాడు, దెబ్బలు రక్తం కాకుంటే ఆడు బతుకు వెలంటే 30 వెండి నాణేలు. యేసు క్రీస్తున్నటువంటి సర్వోన్నతమైన దేవుని కుమారుడిని సమస్తం అనుకూలంగా జరిగితే లోకానికి రక్షకుడు, లోకానికి వెలువైనటువంటి వాడిని, పరలోక రాజ్యములకు తీసుకుని వెళ్ళేటువంటి వాడిని 30 వెండి నాణేలకు అమ్మేశాడు యూదా ఇస్కరియోతు. ఎంత భయంకరం! దట్ వాస్ ద ప్లాట్. అది యూదా ఇస్కరియోతు, ప్రధాన యాజకులు, యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల కలిగినటువంటి ఒక కుట్ర. రెండవది ఏంటంటే సిద్ధపడారు. వాళ్ళు ఆ విధంగా సిద్ధపడ్డారు. వాళ్ళు ఆ విధంగా యూదా ఇస్కరియోతు అప్పగిస్తాడు, వీళ్ళందరూ కుట్ర పలుకుతున్నారు అనే విషయం దైవత్వం యేసు ప్రభు వారికి తెలిసి
ముందే అన్నాడు, మీలో ఒకరు సాతాను నన్ను అప్పగిస్తానని చెప్పేశాడు. ఆ విషయం కూడా తెలిసిపోయింది, ఎందుకంటే దేవుడు కదా. కాబట్టి మరియా, మరొక స్త్రీ, యేసుక్రీస్తు ప్రభువు సైతం ముగ్గురు కూడా ఎందులో పాల్గొన్నారు. కాబట్టి సమాధి కొరకు యేసు ప్రభువు సిద్ధపడ్డారు, వాళ్ళు ఆయన సిద్ధపరిచారు. రెండవదిగా యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకులు కుమ్మక్కైపోయి ఆయన అప్పగించి చంపుదామని సిద్ధపడ్డారు, వాళ్ళని అప్పగిస్తారు చంపుతారని యేసు ప్రభువు తెలిసిపోయి ఆయన కూడా రెండవ సిద్ధపాటు కలిగి ఉన్నాడు చావు వరకు. ఇక మూడవ సిద్ధపాటు చివరి 5 నిమిషాల్లో చెప్పేస్తాను, హ్యాపీగా ఇంటికి అందరూ. కానీ ఈ 5 నిమిషాల్లో దేవుడు బిడ్డారా ఎక్కడ పస్కా సిద్ధపరచమంటావు అని యోహాను పేతురు అడుగుతున్నాడు. శిష్యులు అడుగుతున్నారు, యోహాను పేతురు ఇద్దరు రండి అని పిలిచాడు. ఆడవాళ్ళు జాగ్రత్తగా వినాడు, ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళు కూడా వినారు. యోహాను పేతురు రండి అని పిలిచాడు. మీరు ఆ ఊరిలోకి వెళ్ళండి. ఒక మనుషుడు ఏమైనా పరిస్థితుల్లో రాయబడిందంటే, నీళ్లకుండా మోయించిన ఒక మనుషుడు నీకు ఎదురుపడను అనేటువంటి మాట రాయబడి, నీళ్లకుండా మోయించిన మనుషుడు మీకు ఎదురుపడను అనేటువంటి మాట రాయబడి. ఎందుకు ఆ మాట అన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? మొత్తం ఇజ్రాయేల్ చరిత్రలో, ఇజ్రాయేల్ కల్చర్ లో, సంస్కృతిలో మొగోడు నీళ్లకుండా మొయ్యడు. మొగోడు నీళ్లకుండే మొయ్యడు. నీళ్లకుండా వాటర్ బాట్ పిక్చర్ మోస్తే ఒక ఆడావిడే మొయ్యాలి. బైబిల్లో ఆధారం 24వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు రెబెకా నీళ్లకుండా మోసింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 6-7 వచనాలు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీ నీళ్లకుండా పట్టుకొని యాకోబు బావి దగ్గరకు వచ్చింది. బైబిల్లో కానీ ఇశ్రాయేలు చరిత్రలో కానీ ఎక్కడా కూడా మొగోడు నీళ్లకుండా మోసినట్టుగా చరిత్రలో లేదు. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నీళ్లకుండా మోసుకొని ఒకడు మీకు ఎదురు పడతాడు, అతను నెల్లు అడగండి. ప్రభువు చెప్పాడు, ఎక్కడ పస్కా సిద్ధపరిచాడో నేను అడగమన్నాడంటే ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని మేడగదిలోకి తీసుకెళ్తాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కూడా సిద్ధపరచండి. ఒక గొర్రె పిల్లను వధించండి, రక్తం ఒలికించండి, పైన ఉన్నటువంటి ఆ చర్మము తీసివేసి వాటిలో ఉన్న ఎంట్రైల్స్ అన్ని కూడా తీసేయండి. అంటే పేగులు, ఈ వ్యక్తానికి వచ్చిన అవయవాలని కూడా తీసేసి దాన్ని తీసుకోండి. ఏది ఇంపార్టెంటో తెలుసా? రోస్ట్ చేయబడాలి పస్కా గొర్రె పిల్ల. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. కాబట్టి బహు జాగ్రత్తగా సిద్ధపడని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్పాడు? నీళ్లకుండా మోయించిన ఒక మనుషుడు నీకు ఎదురుపడతాడనేటువంటి మాట బైబిలే చెబుతుంది. ఆడోళ్లే మోస్తారు నీళ్లకుండదు కానీ మొగోళ్ళు మొయ్యరని, మొగోళ్ళు మోసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడలేదు. మరి యేసు ప్రభు దాసు కోసం ఒక మొగోడు నీళ్లకుండా మోయడం ఏంటి? జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం గ్రహించగలగాలి. ప్రభువులు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆడవాళ్ళు మోయాల్సింది ఇతడు మోస్తున్నాడు అంటే అతడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పస్కా బలికి అతడు కూడా సిద్ధపడుతూనే ఉన్నాడు. తెలియకుండానే కురేనీయుడైనటువంటి సీమోను యేసు ప్రభు యొక్క సిలువను మోసాడు. తెలిసి ఈ మనుషుడు, పురుషుడు ఒకడు యేసుక్రీస్తు పస్కా బలి కొరకే పస్కా విందులు సాదృశ్యముగా ఆచరించబోతుండగా ఆడవాళ్లు మోసేటువంటి కుండను మగవాడైనటువంటి ఇతడు మోస్తున్నాడు. ఇందులో ఒక సత్యాన్ని గ్రహించారు. అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని ఎప్పుడు అనుకోవద్దు. స్టేజ్ కింద ఉన్న వాళ్ళు నరకానికి వెళ్తారని కూడా ఎప్పుడు అనుకోవద్దు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు భూమి మీద గుర్తింపును పొందుతారు. స్టేజ్ కింద ఉండి కనిపించకుండా దేవుని కార్యాలు చేసేవారు పరలోకంలో గుర్తింపును పొందుతారు. నిజం చెప్తున్నారు. నేను ఈలాగా స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పలేనే, లేకపోతే ఆవిడలాగా స్టేజ్ ఎక్కి పాడలేనే, వాళ్ళలాగా స్టేజ్ ఎక్కి నేను వాయించలేనే, ఎప్పుడు నేను కుర్చీలు వేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా నేను అక్కడే ఉండాలి, ఎవరు నన్ను గుర్తించలే, తెర వెనకే నేను పని చేయాలి, గుమ్మల దగ్గరే నేను కూర్చోవాలి, నన్ను గుర్తించిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరే అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ జాగ్రత్త, దేవుడు పైనుంచి అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికి ఏం ఆశీర్వాదం ఇవ్వాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. పేతురు, యోహాను సూపర్ హీరోస్ వాళ్ళ కొత్త నిబంధన గ్రంథంలో. అపోస్తుల కార్యమ గ్రంథంలోకి వచ్చేసరికి దే బికేమ్ ద రివైవల్ హీరోస్. ఉద్యమానికే కథానాయకులు అయిపోయారు. పేతురు ద్వారా, యోహాను ద్వారా, పౌలు ద్వారా పూర్ణమైనటువంటి పరిసర కొత్త నిబంధనలో జరిగాను. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని యేసుప్రభు గుర్తించాడు, వాళ్ళని ఆశ్రయించాడు. ఆడవాళ్ళు మోసేటువంటి కుండ మొగుడుతో మోయించాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే పస్కా పండుగ జరుగుతుండగా, యేసుప్రభు శిలువ మరణం జరుగుతుండగా అన్ని కూడా తారుమారైపోతున్నాయి. గందరగోళం అవట్లేదు, తారుమారవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మరణానికి సిద్ధపడుతూనే ఉన్నాడు. యేసుప్రభు ఏమనుకోదు, ఆడవలేసి పని నేను చేయను, ఆవిడ చేత మోయిస్తాను అనలేదు. ఏ మొగుడు ఇంతవరకు మోయలేదు మా సంస్కృతిలో ఇజ్రాయెల్ దేశంలో, నువ్వేంటి ఆడులో మోసకుండా నా చేత మోయిస్తున్నావు అనలేదు. నీ కొడుకు నేను మోస్తాను. మీరు అనుకుంటారు అది చాలా చిన్న విషయం అని, కానీ యూదులకు అది చాలా పెద్ద విషయం.
అవమానంగా భావిస్తారు మొగోళ్ళు యూదుల్లో. ఎందుకంటే ఆడోళ్ళు చేసే పని నేను చేయాలని అనుకుంటాను. యేసు ప్రభు కోసం ఆ పుణ్యను మోసుకొని నీళ్ళకుండా మోసుకున్నటువంటి వాడు ఎదురు పడతాడని చెప్పాడు. ఆయన జీవితంలో కూడా అంటే దాని అర్థం ప్రతి ఒక్కడు కూడా ఆయన మరణం కొరకు రక్షణ కొరకు సిద్ధపడుతున్నారు. ఈ సాయంకాలం అయిపోయింది వాక్యం. ఒక 30 క్షణాల్లో ఒక మాట. ఎవరు మీరు ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, ఆ మాట వినండి, ఇలాగ ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నేను పాపిని, నేను చేసిన పాపముల నిమిత్తమై సిలువలో మీరు రక్తమును దాచి నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. నేను పాపిని కనుక నా రక్షకుడు నా ప్రభువు మీరే, నా హృదయంలోకి రండి అని మీరు చిన్న ప్రార్థన చేయండి. నా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. అంతే, నిమిషం పడుతుంది ఈ ప్రార్థన. యేసు ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్తాం. 2, రక్షింపబడి సంవత్సరాలే పైరులు పాడుతున్నాం, పాటలు నడిపిస్తున్నాం, 4 ప్రసంగాలు చేస్తున్నాం, వాయిద్యంలో వాయించేస్తున్నాం, వాలంటీర్గా పని చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడికి ఇవి కాదు కావలసిన. గుర్తుంచుకోవాలి, 10 మంది కనిపించే పనులు కాదు, స్టేజ్ ఎక్కడ గొప్ప సంగతి కాదు. ఆయన కొరకు నమ్మకంగా వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధంగా ఆయన కొరకు బతకాలి. నంబర్ 1, ఎక్కడున్నా మనం ఆయన కొరకు బతకాలి. నంబర్ 3, విశ్వాసం కోసమే చెబుతున్నా, నీ సాక్ష్యం పూర్తిగంతాలకు వెళ్ళాలి. అంటే నీ గురించి అందరూ గొప్పగా చెప్పాలి. ఏమని చెప్పాలి? నువ్వు అందగాడివి, చంద్రుడివి, ఇంద్రుడు అని కాదు. నేను బట్టి మేము యేసుప్రభు మీరు చూడగలుగుతున్నామని చెప్పి నీ సాక్ష్యం అంతా కూడా బూదిగంతాలకు వెళ్ళాలి. నా మాట కాదేది, యేసుప్రభు స్వయంగా చెప్పాడు, బూదిగంతాలకు మీరు నాకు సాక్షులై ఉంటారు. నేను చూస్తే యేసుప్రభు గుర్తుకు రావాలి ఇద్దరికి. నువ్వు చూస్తే యేసుప్రభు ఉన్నాడు అన్న విషయం నీలో వాళ్ళు చూడగలగాలి. అంటే ఈయన నమ్ముకున్నటువంటి దేవుడు జీవము గలవాడు, ఆయన ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఇతరులు చూడగలము. అది సాక్ష్యం. ఆ విధంగా ఉండగానే యేసుప్రభు కోరుకుంటాడు. రేపటి దినం పస్కా విందు గురించి వాక్యం ధ్యానించబోతున్నాం. పస్కా విందులో ఎవరు వాక్యం బోధించాలి, పస్కా విందులు సెలబ్రేట్ గా ఎవరు ఖచ్చితంగా ఒకడు ఉండాలి, ఆ ఒక్కడు ఎవరు అనేది కూడా రేపటి దినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుడు ఈ మాటలో దీవించిన కాక. ప్రేమల తండ్రి, పరిశుద్ధులని పాదములకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ఫలించినట్లు దీవించండి. మరణానికి సిద్ధపడిన గొప్ప దేవుడు, మరణించడానికి భూమి మీద పుట్టిన గొప్ప దేవుడు. ఒక ఆరాధనకు రావడానికి మాకు సిద్ధపాటు లేదు, వైద్యులకు రావడానికి సిద్ధపాటు లేదు, ప్రసంగం చేయడానికి సరైన సిద్ధపాటు లేదు, సేవ చేయడానికి సువార్త శివాలను ప్రకటించడానికి ప్రార్థనడానికి సిద్ధపాటు మాకు లేదు. ఇక పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు, అది ఎప్పటికీ లేకుండానే పోతుంది కొందరికి. కాబట్టి సాయంకాలం ముందు ప్రార్థిస్తున్నాం, చావుకే సిద్ధపడిన గొప్ప దేవా, మమ్మల్ని పరిచయం కొరకు సిద్ధపరచండి, ఆరాధన కొరకు సిద్ధపరచండి. కనికరించి మీ ఆత్మను మా మీద కుమ్మరించి నిజంగానే రాకడలో ఎక్కబడేటువంటి సిద్ధపాటు కూడా మీరు మాకు దయచేయాలి. రేపు సాయంకాలం కూడా ఆరాధన జరుగుతుంటే ఆత్మను కుమ్మరించాలని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రకటనలు